వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 78 ఏళ్ల వయసు, 50 ఏళ్ల సినీ ప్రస్థానం, ఎన్నో అవార్డులు, రివార్డులు, డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ అని చెప్పి ఆయనకి పేర్లు కూడా ఉన్నాయి. కానీ తెర మీద ఎంత హీరోయిజం ఒలికించినా, ఎంత విలనిజం చూపించినా, విలక్షణ నటుడు అని చెప్పి ఎంత కీర్తి కిరీటాన్ని ఆయన నెత్తి మీద పెట్టినా, సమాజానికి సేవ చేస్తున్నా అన్న పేరుతోటి విద్యా ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నా, ఇంట్లో గొడవ ముందు మాత్రం ఈరోజు తప్పించుకోలేకపోయాడు. మంచు భక్తవత్సల నాయుడు అంటే చాలామందికి తెలియదు, కానీ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే అందరికీ తెలిసిందే. సో తాజాగా 3 రోజుల నుంచి మోహన్ బాబు ఇంటి గొడవ రచ్చకెక్కింది. అటు టాలీవుడ్ సర్కిల్లో, పొలిటికల్ సర్కిల్లో, ఏ సర్కిలే ఉంది, మొత్తం ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ అని లేదు, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరికీ కూడా అదొక షో కింద మారిపోయింది. అయితే ఈసారి గతంలో ఏదో సినిమా గురించి ప్రాంక్ చేశారు, దానికి సంబంధించిన వీడియోలు అంటూ సర్ది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈసారి మాత్రం ఏకంగా తండ్రి కొడుకే కొట్టుకున్నారు అన్నటువంటి ఒక వార్త సంచలనం అవుతోంది. పని మనిషి బయటకు వచ్చి చెప్పినటువంటి కొన్ని విషయాలు చూస్తుంటే పొలిటికల్గా ఉన్నటువంటి ఇన్వాల్వ్మెంట్ కానీ, లేదంటే కుటుంబంలో జరిగినటువంటి కొన్ని మార్పులు చేర్పులు, ముఖ్యంగా మనోజ్ మోహన్ బాబు గారి రెండవ కుమారుడు, తను చేసుకున్న రెండో వివాహానికి సంబంధించి ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు అన్నటువంటి ఒక పాయింట్ని కూడా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే బయటికి ఈసారి తీసుకొచ్చి చెప్పేశారు. ఇదిగాక ఎవరి వర్గం వాళ్ళదన్నట్టుగా బౌన్సర్లు, సొంత మనుషులు, ఇలాగా మంచు విష్ణుకి సంబంధించి కావచ్చు, లేదంటే మనోజ్కి సంబంధించి కావచ్చు, జల్పల్లిలో ఉన్నటువంటి మంచు టౌన్ వాళ్ళ ఇంటి దగ్గర మోహరించడం, విష్ణుకి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని పూర్తిగా క్లియర్ చేసి ఆ హార్డ్ డిస్క్ని తీసుకువెళ్ళిపోవడం, పోలీస్ స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు, ఏకంగా మోహన్ బాబు పూర్తిస్థాయి లెటర్ హెడ్ మీదే నా కొడుకు నుంచి, నా కోడల నుంచి ప్రాణహాని ఉంది అంటూ కంప్లైంట్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే సరే, సినిమా వాళ్ళ జీవితాలు అద్దం లాంటివి, ఎవరో ఒకరు రాయిలు వేస్తూనే ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలన్నీ ప్రజలకు కావాలి, మీడియా ఏదో చూపిస్తాం అంతే, అంతకు మించి వెళ్ళకూడదు. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళ విషయాలు వాళ్ళే బయట పెట్టుకున్నారు. ఏం జరగబోతుంది మరి మోహన్ బాబు కంప్లైంట్ చేశాడంటే అందులో ఎటువంటి విషయాలు ఉన్నాయి, లేదు మోహన్ బాబు చేత కంప్లైంట్ ఎవరైనా చేయించారా అన్నటువంటి విషయాలు కూడా ముందు తెలియాల్సిందే. అయితే చాలా క్లియర్గా ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, అందరికీ ఒక పెద్ద మనిషి గుర్తొస్తూ ఉంటారు ఇప్పటికి. సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్కే కాదు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మాకంటూ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన అన్నీ కూడా క్లియర్ చేస్తాడని స్వర్గీయ దాసరి నారాయణరావు గారు, ఈరోజు ఆయన పేరు ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు ప్రతి ఒక్కరు. దాసరి ఉంటే అసలు ఇటువంటి ఇష్యూస్ అసలు జరిగేవా, ఏ హీరో మధ్య కానీ, ఏ హీరో ఫ్యామిలీ మధ్య కానీ ఎటువంటి ఇష్యూస్ అన్నా వచ్చినా అసలు బయటకు వచ్చి ఉండేవా అన్నటువంటి ఒక ప్రశ్న ఈరోజు అందరినీ తొలిచేస్తుంది. ఇదే ఈరోజు ప్రైమ్ డిబేట్. వారికి ఉన్నటువంటి పరిచయాలతో మాత్రమే కాదు, వారికి తెలిసిన విషయాలే కాదు, కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇచ్చి ఈ గొడవని ఇక్కడతో సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు కంచర్ల విజయభాస్కర్ గారు, అలాగే త్రిపురనేని చిట్టిబాబు గారు, నటులు, అనలిస్ట్, అలాగే అడ్వకేట్ దద్దాల జగదీష్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు గారు కూడా డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు. జగదీష్ గారికి, చిట్టిబాబు గారికి, అలాగే స్టూడియోలో ఉన్నటువంటి విజయభాస్కర్ గారికి నమస్కారం అండి. చిట్టిబాబు గారు, మీకు తెలిసినంతగా ఇక్కడ ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు చాలా విషయాల్లో. అంటే గతంలో ఒక సినిమా ఇష్యూకి సంబంధించి ఏదో సరదాగా ప్రాంక్ ఏదో చేశారు అన్నటువంటిది చాలామంది మాట్లాడారు. బట్ ఈరోజు చూస్తుంటే ఇంట్లో గొడవలు అయ్యాయి, తండ్రి కొడుకుల మీద, వాళ్ళిద్దరి మీద వాళ్ళే చేతులు వేసుకోవడం జరిగింది అన్నటువంటిది కూడా బయటకు వస్తుంది. అంటే ఇండస్ట్రీ పరంగా చూసినప్పుడు, లేదు ఫ్యామిలీ పరంగా చూసినప్పుడు మీ ఓపెనింగ్ కామెంట్స్ దీని మీద ఏం చెప్తారు? చిట్టిబాబు గారు. ఎవరిని? నన్ను? మీరే సార్, మీరే చెప్పాలి చిట్టిబాబు గారు. ఇప్పుడు ఇది ఓపెనింగ్ కమెంట్స్ అంటే ఎట్లా అంటే, ఇది అన్నిళ్లలో జరిగేది, ఆస్తులు సంపద గుట్టలు పోసిన ఇంట్లో, ఏ ఇంట్లో అయినా జరిగేది. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ మధ్య జరిగినట్టే ఇక్కడ అన్నదమ్ముల మధ్య, కుటుంబంలో. ఇది కేవలం సెలబ్రిటీ కనుక దీనికి అనవసరంగా పోలీసు మ్యాటర్ అయ్యేటప్పటికి ఇది ఒక చర్చించిన అయింది. కానీ ఏ ఇళ్లలో అయినా ఆ సంపద గుట్టలు పోసిన ఏ ఇంట్లో అయినా జరుగుతుంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం ఒక సెన్సార్ తీసామంటే
ఇలాంటి కేసులు ఎన్ని ఉన్నాయి, ఆస్తులు కూడా పెద్ద అంటే 1,90,000 ఉంటాయి. అవును. అన్నదమ్ముల మధ్య గొడవలు, తండ్రి కొడుకుల మధ్య, అక్క చెల్లెల మధ్య, బావ బారుల మధ్య, ఇలా ఈ కొన్ని వందలు ఉంటాయి. ఇలా 1,90,000 కేసులు ఉంటాయి కనుక అందులో ఒకటి ఇది మామూలు అంతే. అలాగే అది సెలబ్రిటీ కనుక అనవసరంగా పోలీసుకు ఫోన్ చేయటం, మనోజ్ బుద్ధి తక్కువగా మనోజ్ మనుషులు ఫోన్ చేయటం, 100కు ఫోన్ చేయటం, అందువల్ల ఇది బహిర్గతమైంది. కానీ ఇది 4 గోడల మధ్య జరిగిపోవాల్సిన విషయం. అది జరగకుండా తప్పు జరిగింది. కానీ ఇప్పుడు దానికి ప్రస్తుతానికి ఒక ముగింపు వస్తుందిలేండి, జరిగిపోతుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా అదేదో లోపల సెటిల్ అయిపోతుంది. తర్వాత కేసులు పెట్టడం అనేది వేరు. ఇవాళ ఎప్పుడైతే మోహన్ బాబుని మోహన్ బాబు అంతు చూస్తానని ఎప్పుడైతే మనోజ్ అన్నాడో, అది ఒక బుద్ధిహీనుడైన ఒక కొడుకు తండ్రి పేరుని, ఆ తండ్రి పేరు లేకపోతే వాడికి అడ్రస్ లేదు, ఆ ట్యాగ్ లైన్ ఉంటేనే మోహన్ బాబు కొడుకునే అతనికి అడ్రస్. ఆ మాత్రం విజ్ఞత లేకుండా ఎంత ఆవేశం వస్తే మాత్రం మోహన్ బాబు తండ్రిని ఒక ఏకవచనంలో నేను ఎంత చూస్తాను అంటాడా? అనబట్టి ఆయన ఇతను నా ఇంట్లో అనైతికంగా ఉంటున్నాడు, వాడికి పెళ్ళి వాడికి ఇవ్వాల్సి ఇచ్చేసేవాడు, ఇక్కడ ఇల్లీగల్ గా నా ఇంట్లో ఉంటున్నాడు, వాడిని ఇంటి నుంచి తీసుకెళ్ళిపోండి అని చెప్పి పోలీసులు చెప్పడం, ఇలాంటి ఇవన్నీ జరగాల్సిన అవసరం. అనవసరంగా ఆ వాడి యొక్క అజ్ఞానము, అర్ధజ్ఞానము, విజ్ఞానం నశించి, వివేకం నశించి మనోజ్ అనేవాడు చేసిన తప్పుడు పనుల వల్ల ఇది జరిగింది అంతే. ఓకే, విజయభాస్కర్ గారు, అంటే పొలిటికల్గా కూడా దీంట్లో కొన్ని విషయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పక్కన పెడితే పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. ఆ రోజు నుంచి కూడా మోహన్ బాబు గారితో మీకు ఉన్నటువంటి స్నేహం కావచ్చు, ఎందుకంటే మీ పార్టీ నుంచి ఆయన రాజ్యసభకు వెళ్ళడం జరిగింది, మీ పార్టీలోని సభ్యుడిగా ఉన్నారు. గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో పాటు ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి. అలాంటి కుటుంబంలో చిట్టుబాబు గారు అలాగే చెప్పారు, ప్రతి కుటుంబంలోనూ ఉండేవి, మీ ఇంట్లో నా ఇంట్లో కూడా ఆస్తి గొడవలో లేదంటే అన్నదమ్ముల గొడవలో నడుస్తూనే ఉంటాయి కామన్. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇందులో పొలిటికల్ యాంగిల్ కూడా కాస్త కనిపిస్తుంది. ముఖ్యంగా మనోజ్ రెండో పెళ్లి విషయంలో వాళ్ళకి ఇష్టం లేదు అన్నటువంటి ఒక పాయింట్ కానీ, లేదంటే మనోజ్ చెప్తున్నట్టుగా ఈ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు, వీటి నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని పిల్లలకు కాకుండా వాళ్ళ సొంత సినిమాలకని ఇంకో దానికి వాళ్ళు పక్కదారి పట్టించి మోసం చేస్తున్నారు, వాళ్ళ మీద భారం వేస్తున్నారు అంటూ చేసిన కామెంట్ కానీ ఇదంతా పబ్లిక్గానే చెప్పాడు ఆ రోజు. సో వీటిని తీసుకున్నప్పుడు దీని వెనకాల ఎటువంటి మోటో ఉండేటువంటి అవకాశం ఉందంటారు? ఇంటి గుట్టు లంక విచ్చేటని సామెత ఉంది. ఇప్పుడు అదే ఇది. ఇప్పుడు ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్నటువంటి వ్యవహారం ఇప్పుడు రచ్చకెక్కింది, కలహాల కాపురంగా మారింది. సహజంగా ఇవి మామూలుగా ఎవరికి వాళ్ళకు వాళ్ళు వాళ్ళ బంధుమిత్రులతో సర్దుబాటు చేసుకోవాల్సిన విషయాలు రచ్చకెక్కాయి కాబట్టి వారి బాధ ఇప్పుడు ప్రపంచం బాధ అయింది. ప్రపంచం అంటే ఎంటైర్ వరల్డ్ అని కాదు, మన తెలుగునాడు అనుకున్నాం. ఇట్లా ప్రపంచం బాధ అయింది. మరి ఇప్పుడు గత 3 రోజులుగా నిత్యము ఏ ప్రింట్ మీడియా అయినా ఎలక్ట్రానిక్ మీడియా అయినా ఆన్ చేస్తే ఈ విషయాలే, ఈ వివాదాలే వార్తల్లో పతాక శీర్షికల్లో అటు ఇటు ప్రసారాల్లో అన్ని ఛానల్స్లో మనకి ఇవన్నీ వస్తున్నాయి. అందువల్ల దీని మీద తెలుగునాట బాగా చర్చ జరుగుతుంది. అయితే ఇవి యాక్చువల్గా రాజకీయాలకి ఏం సంబంధం లేదు, కాకుంటే రచ్చకెక్కిన తర్వాత వారి వెనక వీరున్నారు, వీరి వెనక వారు ఉన్నారు అనేది అనే కూపిగాడ లాగుతున్నారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీకి అంత తీరిక లేదు, ఓపిక లేదు, పైగా పట్టించుకోవాల్సిన నెసిటీ లేదు. ఇంకా ఎవరన్నా అజ్ఞాత వ్యక్తులు ఇతర పార్టీలు ఎవరన్నా ఉన్నారేమో కానీ అజ్ఞాత వ్యక్తులు ఇతర పార్టీలు అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే పార్టీకి సంబంధం ఉందా లేదా కానీ పార్టీలో ఉన్నటువంటి నేతలకి అటు వైఎస్ఆర్సీపీకి కూడా సంబంధం ఉందని చెప్పుకోవాలి దీంట్లో. ఎందుకంటే మంచు విష్ణు భార్య స్వయాన జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు, ఇంకొక చిన్న కూతురు. ఇక్కడికి వచ్చేసరికి భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ, అటు వైసీపీ వాళ్ళతో కూడా గతంలో సంబంధాలు ఉన్నాయి, ఇంకొక పార్టీతో ఉంది, రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళే. సో ఈ భూమా ఫ్యామిలీ కూడా అప్పట్లో వైఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే, మళ్ళీ ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. సో మనోజ్ భార్య వచ్చేసి భూమా ఫ్యామిలీ. సో పొలిటికల్ గా అటు మళ్ళీ వైసీపీ టీడీపీ అన్నదే ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటిదే, నేను కొత్తగా తీసుకొచ్చేదో పార్టీల మధ్యలో పెట్టాలన్నది కాదు. దీనికి ఒక కారణం కూడా వచ్చేసింది.
ఒక్క నిమిషం నాకు ఒక సెకండ్ 30 సెకండ్ టైం ఇస్తే 10 సెకండ్ టైం ఇస్తే నేను క్లారిటీ ఇస్తాను దయచేసి. చిట్టుబాబు చెప్పండి. ఇవన్నీ ఊహాగానాలు రాజకీయాలు అనేది మోహన్ బాబుకి చిత్తూరు డిస్టిక్ లో రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ పరిచయస్తులు వాళ్ళ ఇంటికి భోజనాలకు పిలవటం కానీ, తను వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళటం కానీ, అది అపార్ట్ ఫ్రమ్ ఎనీ పార్టీ, అన్ని పార్టీల వ్యక్తులు మోహన్ బాబు మిత్రులే రాయలసీమలో. అతని ఇంటికి వచ్చి భోంచేసిన వాళ్ళ తెలుగుదేశం ఎంపీలైనా, బీజేపీ ఎంపీలైనా అందరూ వచ్చిన వాళ్ళే. మోహన్ బాబు ఒక సెలబ్రిటీగా వీళ్ళందరితోటి స్నేహాన్ని మెయింటైన్ చేసేవాడు, కానీ ఒక రాజకీయం అనే పాయింట్ ఇక్కడ లేదు. అది 100% 45 ఏళ్లుగా మోహన్ బాబుతో ప్రయాణం చేసే నాకు మోహన్ బాబుకు ఉన్న సన్నిహిత మిత్రుల్లో ముఖ్యుడైన ఒకటిగా నేను చెప్తున్నాను. ఇక్కడ రాజకీయ ప్రమేయాలు లేవు. రాజకీయ ఊహాగానాలు, ఊహాజనితంగా అల్లిక దానికి ఇదో పులి అంటే అదిగో తోక అన్నట్టు రాజకీయాలు ఏమి లేదు ఇక్కడ. ఇక్కడ విషయం అంటే మీరు వ్యాఖ్యానించినట్లు కొన్ని సిమ్టమ్స్ అయితే మీరు అన్నట్టు కొంత గుసగుసలు వినిపిస్తున్నమాట వాస్తవమే. కానీ అది సెలబ్రిటీ ఫ్యామిలీగా కావడం, ఈ రచ్చకెక్కడంతో ఆ గుసగుసలు వినిపించడానికి ప్రధాన కారణం. తర్వాత వీళ్ళు అంటే ఈ సమస్యను సృష్టించుకుంది కుటుంబ సభ్యులు. అయితే కుటుంబ సభ్యులు సమస్య సృష్టించుకున్న తర్వాత అది జటిలమైన తర్వాత ఎవరి బలాబలాలు వారు చూపించుకోవడానికి లాబింగ్ చేసే ప్రయత్నాలు ఉంటాయి సహజంగా. ఆ లాబింగ్లో భాగంగా మీరు అన్నట్టు ఆ బంధుత్వాలు ఇవన్నీ వాళ్ళని ఇప్పుడు బౌన్సర్లు అటు నుంచి వచ్చారని, ఇటు నుంచి వచ్చారని, ఆ బౌన్సర్లు మరలా ఈయన సామగ్రిని అంతా బయటేశారని, తర్వాత 3 వాహనాలు సిద్ధంగా ఉన్నాయని అవి తరలించడానికి, అట్లాగే ఎఫ్ఐఆర్లు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకుని ఎఫ్ఐఆర్లు ఇప్పుడు ఎఫ్ఐఆర్లు రికార్డ్ అయ్యాయని, ఇవన్నీ వార్తల సారాంశం. అయితే ఇప్పటిదాకా ఏమీ లేవనుకోవాలి. కాకుంటే వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి, వీళ్ళు చేసుకుంది పెద్ద కుటుంబాల్లో చేసుకున్నారు కాబట్టి, రాజకీయంగా పెద్ద కుటుంబాల్లో చేసుకున్నారు కాబట్టి అలాంటి అపోహలకు తావిచ్చే అవకాశాలు సర్వసాధారణం. అపోహలకు తావిచ్చే, పైగా ప్రజల్లో చర్చకు వచ్చిన తర్వాత రకరకాలుగా అనేక కోణాల్లో ప్రజలు ఆలోచిస్తారు. అంటే అటు వాళ్ళ పాత్ర ఉంది, ఇటు వీళ్ళ పాత్ర ఉంది కాబట్టి సమస్య జటిలమవుతుంది. కాబట్టి వాళ్ళ సపోర్ట్ వీళ్ళకు ఉండకపోతుందా, వీళ్ళ సపోర్ట్ వాళ్ళకు ఉండకపోతుంది అనే అర్థాలు వస్తున్నాయి. కాబట్టి సహజమే ఈ రకమైన ఆలోచన రావడం, ఏదన్నా రాజకీయ ప్రమేయం ఉందా ఏంటి అనేది. అయితే మోహన్ బాబు గారు వాస్తవంగా ఆయన అందరితో చిట్టిబాబు గారు అన్నట్లు, చిట్టిబాబు గారు వాళ్ళ తండ్రి టిపి మహారథి గారు అద్భుతమైన సంభాషణ రచయిత. ఆయన అల్లూరి సీతారామరాజుకి అనేక చిత్రాలకి పదునైన సంభాషణలు రాశాడు. ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది, గొప్ప సంభాషణ రచయితగా ఆయన పేరుంది. అలాగే చిట్టిబాబు గారుతో కూడా నాకు పరిచయం ఉంది, ఆయన గుర్తించలేదు. 3-4 సందర్భాల్లో కలిసి ఉన్నాం మేము. పోతే అయితే చిట్టిబాబు గారికి వాళ్ళ కుటుంబ విషయాల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నమాట వాస్తవం. అయితే ఏంటంటే మోహన్ బాబు బోళా మనిషి, కొంచెం ఆవేశపరుడని నలుగురు అనుకుంటారు. ఇది అంతదాకా రానివ్వాల్సిన విషయం కాదు. పిల్లలు తప్పు చేస్తుంటారు, సర్దిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. అయితే ఒక స్టేజ్లో పిల్లలు కూడా తల్లిదండ్రుల ఇదిని ధిక్కరించే పరిస్థితులు కూడా ఉంటాయి. మరి అసలు లోగుట్టి ఏంటో ఎవరికి పూర్తిగా తెలియదు. 4 గోడల మధ్య జరిగిన విషయాలు ఎంత సన్నిహితులైనా, సన్నిహితులు కాకపోయినా, అంత ఇంత సంబంధాలు ఉన్నోళ్ళైనా విషయం జరిగిన తర్వాత ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు అని ఊహాగానాలు చేసుకోవడమే. కానీ ఆ తర్వాత రచ్చకెక్కిన తర్వాతే కదా ఈ విషయాలు బయట ప్రపంచానికి తెలిసేది. అసలు మొన్న ఏం జరిగింది ఏంటి అనేది మొన్న ఒక్కటనే కాదు, అంతకుముందు నుంచి. అంటే ఒకటి రచ్చకెక్కిందంటే అంతకుముందు అంతర్లీనంగా చాలా రోజులుగా వాళ్ళ కుటుంబంలో కొంత ఘర్షణ వాతావరణం ఉంది. పరిస్థితులు మోహన్ బాబుకి ప్రశాంతత లేకుండా చేస్తున్నాయనే వార్తలు ఉన్నాయి, వ్యాప్తిలో ఉన్నాయి. మోహన్ బాబు ప్రశాంతంగా లేడు, పిల్లలతో తన సొంత పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఎక్కువగా ఇటీవల కాలంలో ఏ ఫంక్షన్ ఇది చూసినప్పటికీ కూడా మోహన్ బాబు గారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఎక్కువ ప్రిఫరెన్స్ అంతా మంచు విష్ణుకి ఇస్తూ ఉండడం, అలాగే లక్ష్మికి ఇస్తూ ఉండడం, ఇదే జరుగుతుంది. అంటే నేను అనుకోవడం ఏంటంటే ఆయనకి అందరూ ఒకటే, కానీ 3 పిల్లలు
సహజంగా మనోజ్ ఏమి చెడ్డవాడు కాదు, ఉమ్, పోతే అట్టని విష్ణు చెడ్డవాడు కాదు. పిల్లలంతా మంచివాళ్ళే, ఆయన పిల్లలు కలుపుకోలు మనుషులు, అందరితో బాగానే ఉంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన పెద్ద భార్య మోహన్ బాబు గారి పెద్ద భార్య చనిపోయింది. ఆమెకి 2 సంతానం, అంటే చిన్న పిల్లలప్పుడు ఆమె చనిపోయింది. కొంచెం తల్లి లేని పిల్లలు. అయితే ఈ 2వ భార్య ఎవరో కాదు, ఆమె సిస్టర్ అని విన్నాను నేను. అదే అవునండి. ఆమె సిస్టరే, ఓన్ సిస్టరు, తన అక్క బిడ్డలు కాబట్టి ఆమె ఎంతో సానుభూతితో బాధతో ఆ రోజు మోహన్ బాబుని వివాహం చేసుకుంది. ఆ 2 బిడ్డలను తను పెంచింది, పెద్ద చేసింది. ఆమెకి ఒకడే బిడ్డ, ఈ మనోజ్ అందరిలోకి ఆ ఫ్యామిలీలో చిన్నవాడు. తన కన్నబిడ్డ మనోజ్. తను పెంచిన బిడ్డలు వారిద్దరు. పెంచిన బిడ్డల మీద మమకారం అనేది ఉంటుంది. కన్న ప్రేమ కంటే పెంచిన బిడ్డల మీద ఆమెకు మమకారం ఉంటుంది. ఆమె ఇంతవరకు ఎక్కడా నోరు విప్పలేదు. ఆమె పెద్ద మనిషిగా ఉన్నది. పోతే మోహన్ బాబుని కూడా, ఆమె మోహన్ బాబు ఆవేశాన్ని కూడా భరిస్తున్న సహనవతిగా ఆమెకు పేరుంది. అయితే మోహన్ బాబు గారు బోడా మనిషి, కాకపోతే మనసులో ఏమి పెట్టుకోకుండా కల్మషం లేకుండా మాట్లాడతాడనేది ఉంది మోహన్ బాబు విషయంలో. రైట్. ఒకసారి అడ్వకేట్ గారితో మాట్లాడదాం. జగదీష్ గారు నమస్కారం. సో ఓవరాల్గా చూస్తున్నారు, ఇందులో పొలిటిసైజ్డ్ అంటే చిట్టిబాబు గారు చెప్పారు ఊహాగానాలు వస్తుంటాయి, అందరికీ ఈక్వల్గానే ఉన్నారని. బట్ బిహైండ్ ఇంకా ఏం జరుగుతున్నాయి అనేటువంటి ఒక పాయింట్ అయితే పోలీసులు కేసులు నమోదు చేయడం, ఇప్పుడు కేసుల దాకా వెళ్ళింది. వీళ్ళ ఇంటెలిజెన్స్ ఆఫీస్కి వెళ్ళి మాకు రక్షణ లేదు, మాకు రక్షణ కల్పించాలి అంటూ మనోజ్ అండ్ ఫ్యామిలీ వెళ్ళి అక్కడ మాట్లాడడం. మరో పక్కన పోలీసులు డైరెక్ట్గా లేఖ రాశారు మోహన్ బాబు. ఇవన్నీ కూడా అయిపోయాయి. సో ఇదంతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేదంటే ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ కొత్త సినిమాలు ఏవైతే తీస్తున్నారో దానికి సంబంధించి మనోజ్ని పూర్తి స్థాయిలో పక్కన పెట్టేశారు. మనోజ్ని ఎందులో ఎంటర్ కానివ్వడం లేదు. ఏదో ఆస్తులు అయితే పనిచేసామన్నారు కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి రానివ్వడం లేదు అన్నటువంటి ఒక పాయింట్ని మెన్షన్ చేస్తున్నారు. అలాగే విద్యార్థుల్ని మోసం చేస్తున్నారు, తప్పు అని మనోజ్ డైరెక్ట్గా విమర్శించడం అనేది కూడా ఒక ఆరోపణగా కనిపిస్తోంది ఈ గొడవకి. తర్వాత 2వ వివాహం, ముఖ్యంగా 2వ వివాహం అసలు వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఇష్టం లేదు, అయినా సరే చెప్పకుండా చేసుకున్నాడు, వాళ్ళ ఇష్టం లేకుండా చేసుకున్నాడు అన్న దాంతో దూరం పెట్టారు అన్నటువంటి పాయింట్. అసలు ఓవరాల్గా చిత్తూరుకి సంబంధించి మీకు తెలుసు ఏంటి అక్కడ ఉన్నటువంటి ఈ ఇబ్బంది? పవన్ కృష్ణమూర్తి గారు, మీకు అలాగే పెద్దలు భాస్కర్ గారికి, మన చిట్టిబాబు గారికి, అందరికీ బీఆర్కే ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మోహన్ బాబు ఇష్యూ గత 2 రోజులుగా మీడియాలో పతాక శీర్షికలో ట్రోల్ అవుతుంది. ఇది ఒక రన్నింగ్, ఇప్పుడు ప్రస్తుతానికి సెన్సేషన్. మోహన్ బాబు సినిమా నటుడే కాకుండా గతంలో పెద్దల సభ, రాజ్యసభ సభ్యుడిగా, ఎంపీగా సేవలు అందించిన వ్యక్తి. అదేవిధంగా రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉన్న వ్యక్తి. ఆయనకి మనం సౌమ్యంగా చెప్పుకున్నా, కాస్త సరళమైన భాషలో చెప్పుకున్నా, ఆవేశపడు దుడుకు స్వభావం కలిగిన వ్యక్తి. ఈరోజు ఆయనకి 78 years ఉండొచ్చు. ఆయన 20 సంవత్సరాల యువకులాగా ప్రవర్తించడం, ఆయన ఆవేశపడడం మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇవి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఇక్కడ ఇది వాళ్ళ కుటుంబ వ్యవస్థ అయితే, వాళ్ళ కుటుంబ వ్యవహారం అయితే, వాళ్ళ కాంపౌండ్ దాటినంత వరకు అది వాళ్ళ కుటుంబ వ్యవహారం. అదేవిధంగా సౌత్ ఇండియాలో సినీ నటులు కావచ్చు, రాజకీయ నాయకులకి విడదీయరాని సంబంధం ఉంది. అదేవిధంగా మోహన్ బాబు కూడా రాజకీయాల్లో తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ ఉంటాడు. ఆయన పదవులు లేకపోయినప్పటికీ రాజకీయాలు చేస్తూ ఉంటారు ఆయన. సో ఈ రోజు ఈ ఇష్యూని మనం ఏదో మా ఇంటి వ్యవహారం, మీరెవరు మాట్లాడడానికి, మీడియా పైన దాడి చేస్తాం, మీడియాను అలో చేయం, ఇవన్నీ చేస్తున్నారంటే తప్పు జరిగిందని అనుమానాలు వస్తాయి. రేపు ఇది కేసు అయ్యి ఆ తర్వాత న్యాయస్థానాలు ఏ విధంగా తీర్పు చెప్తాయో మనం ఇప్పుడు గెస్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఒక విషయం అండి, మనకు సస్పెక్టెడ్ కొన్ని వ్యవహారాలు జరిగాయి. వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటే, ఇక్కడ ఎవరైతే మోహన్ బాబు ఫ్యామిలీ కాకుండా, ఎవరు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజు, లేదు మంచు లక్ష్మి, వాళ్ళ ఆ ఇంటికి వచ్చిన కోడళ్ళు, వీళ్ళు కాకుండా 1-2 కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. అవేమంటే వినయ్ మహేశ్వరి. వినయ్ అనే వినయ్ మహేశ్వరి అని ఒక పేరు వినపడుతుంది. ఇక్కడ మోహన్ బాబు తర్వాత మంచు విష్ణునే అన్ని వ్యవహారాలు చూసుకునేవాడు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి. సరే, అంతవరకు బాగానే ఉంది. అయితే గతంలో వార్తా సీఈఓగా పనిచేసినటువంటి వినయ్ మహేశ్వరి అనే వ్యక్తి వార్తలో నీ అవసరం లేదు,
అని ఇందులో ఏ పేపర్ అండి? వార్త, సారీ సాక్షి పేపర్, సారీ సాక్షి. సబ్జెక్టు కరెక్ట్. సాక్షి పేపర్ లో సీఈఓగా చేశారు ఆయన. ఆయనతో ఇంక ఆయన సేవలు ఇంకా ఆయన ఆల్రెడీ మంచి నాలెడ్జ్ ఫెలో, బిట్స్ పిల్లనిలో చదువుకున్నాడు. ఆయన యూపీగా బీహార్కి చెందిన వ్యక్తి అనుకుంటా, బీహార్కి చెందిన వ్యక్తి. ఆయన్ని భారతి గారు మాకు మీ సేవలు మాకు చాలండి, మిమ్మల్ని అంత శాలరీ ఇచ్చి భరించే పరిస్థితులు లేవన్నప్పుడు ఆవిడే రికమెండ్ చేస్తారు ఎవరికి, మోహన్ బాబు వైఫ్ కి. ఆవిడ ఆడబిడ్డ అవుతారు కదా ఇంకా, అంటే జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు, మోహన్ బాబు విష్ణు భార్య. ఆవిడ రెఫర్ చేస్తూ మీకేమైనా అవసరం ఉంటే ఇతను ఉపయోగించుకోండి అని. అలాంటి వాళ్ళ యూనివర్సిటీలో, వాళ్ళ సంస్థలో, విద్యా సంస్థలో ఎంప్లాయీగా ఉన్న వినయ్ మహేశ్వరి పేరు ప్రముఖంగా వినపడుతుంది. నిన్న గొడవ కారణం కూడా అదే అని తను మనోజ్ కూడా చెప్పడం జరిగింది ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా. అంటే అతను ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యార్థులకి సక్రమైన ఫ్యాకల్టీ లేదు. ఇది నాకు తెలిసిన విషయం. దీనిపైన ఆల్రెడీ మీకు కూడా మీడియాలో కూడా ఆల్రెడీ నేను చూశాను. విద్యార్థులకు ఫ్యాకల్టీ సరిగా లేదు, భోజన వసతులు సరిగా లేవు, క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పుకునే మోహన్ బాబు కాలేజీలో క్రమశిక్షణే కనిపించడం లేదు అనేది ఈ మధ్య ఉన్న వ్యవహారం. దానికి తోడు వీళ్ళు వైసీపీతో సత్సంబంధాలు కలిగి ఉన్నారన్నది వివాదరహితమైన విషయం, అందులో మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మనోజ్ పెళ్లికి కూడా వీళ్ళు అంగీకరించకపోవడానికి కారణం వాళ్ళు గతంలో వైసీపీలో ఉండి ఆ తర్వాత టీడీపీకి వచ్చేసినారు. అట్ ద సేమ్ టైం రెండో మ్యారేజ్ ఇలాంటివే ఉంటాయి. అంటే ముఖ్యమైన కారణాలు అది కూడా ఒకటి. ఆ విధంగా చూస్తే కూడా ప్రభుత్వం ఇప్పుడు ఏపీలో గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ మోహన్ బాబు విషయం 6 నెలల తర్వాత ఇప్పుడు వచ్చింది అనుకోండి, చాలా కుటుంబాలలో గొడవలు జరిగాయి. అన్నదమ్ముల గొడవలు కావచ్చు, లేదు పార్ట్నర్స్ మధ్య గొడవలు కావచ్చు. వీటికన్నిటికి కారణం ఏమంటే అధికార మదంతో ఇంట్లో ఉన్న వాళ్ళని, పార్ట్నర్స్ ని, ఇంటి సభ్యుల్ని కూడా వేధించినారు అనే కోణంలో కూడా ఈరోజు అనుమానాలు వస్తున్నాయి. అదేవిధంగా మనోజ్ ని ఇన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుని ఈరోజు ఇల్లీగల్ గా ఆయన ఉంటున్నాడని చెప్పి ఆయన ఆప్షన్స్ లో ఆయన ఇంటిని ఖాళీ చేయించడం ఎంతవరకు సమంజసం? అసలు ఒక రెంట్ హౌస్ ఖాళీ చేయాలంటేనే లీగల్ గా వాళ్ళకి ఒక టైం ఇవ్వాలి. వాళ్ళకి కావాల్సిన టైం ఇచ్చిన తర్వాత కానీ వాళ్ళ ఆల్ ఆఫ్ సడన్ ఖాళీ చేయించే పరిస్థితి ఉండదు. అలా కాకుండా కొడుకుని లీగల్ ఎయిర్, తన తర్వాత వారసుల్లో ఒకడైనటువంటి కొడుకుని ఈ విధంగా అన్ని సామాన్లు తీసి పోలీస్ బందోబస్తు మధ్య బౌన్సర్లు పెట్టుకొని బయటికి పంపించడం ఎంతవరకు సమంజసం? ఇది లీగల్ గా రేపు ఏమవుతుందో తర్వాత విషయం, ఈ రోజు చర్చించుకోవాల్సిన విషయం ఇది. అదే విధంగా తండ్రి కొడుకులు గొడవ పడ్డారని ఆ ఇంటి పని మనిషి ఈ రోజు నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న విషయం. సో పెద్దరికాన్ని, క్రమశిక్షణని నేను లెజెండరీ అని చెప్పుకునే మోహన్ బాబు ఈ విషయాల్లో ఆయన పెద్దరికం, ఆయన లెజెండరీతనం కనపడకపోవడం ఒకటి. అదే విధంగా ఇంట్లో వాళ్ళకి అన్యాయం చేస్తే అది కాంపౌండ్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ మాట్లాడతారు దాన్ని. ఇది మోహన్ బాబు 45 ఏళ్ళ చరిత్ర ఉంది, ఆయన పెద్ద వ్యవహారం అంటే ఈ రోజు మీడియా కూడా మాట్లాడకూడదు. అయితే మీడియా పైన దాడి చేయాల్సిన అవసరం మోహన్ బాబుకి ఏమొచ్చింది? సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది, మోహన్ బాబు యూనివర్సిటీలో ఏదో తప్పు జరుగుతుంది, అక్కడ క్రమశిక్షణ లోబడింది, అక్కడ పిల్లలకి సక్రమైన విద్య అందడం లేదు. ఇవన్నీ ఒకదానికొకటి అనుమానాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ వినయ్ మహేశ్వరి అనే అతని పైన కూడా పూర్తిగా అతను ఇన్స్టిట్యూట్ లోకి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగాయి, అక్కడ ఏ విధంగా స్టూడెంట్ కి అన్యాయం జరిగింది అనే విషయం పైన కూడా చర్చించాలి. అవసరమైతే వాళ్ళని ప్రభుత్వం తరపు నుంచి కూడా దానిపైన ఒక అబ్జర్వేషన్ పెట్టాలి. నాట్ ఓన్లీ మోహన్ బాబు ఇష్యూ, మోహన్ బాబు ఒక విద్యావేత్తగా ఉన్నప్పుడు అతనిపైన ఒక ఇలాంటి అపవాదులు వచ్చినప్పుడు ఆయన క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో కాదు, కన్న కొడుకే ఈ విషయాన్ని గురించి అది కూడా ఒక కారణం అని మనోజ్ చెప్తున్నాడు. సో దీన్ని విచారించాల్సిన అవసరం ఈ ఏపీ ప్రభుత్వానికి ఉంది. పిల్లలకి న్యాయం చేయాలి. అదేవిధంగా మనోజ్ని ఇల్లీగల్ గా వాళ్ళ ఇంట్లో నుంచి తరిమేస్తుంటే, వాళ్ళు ఒక రాజకీయ పార్టీ అండ చూసుకుని అతని బెదిరింపులకు లోన్ చేస్తుంటే, అతను లీగల్ గా ఫైట్ చేసేటప్పుడు గవర్నమెంట్ కూడా అతనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ జరిగిన విషయాల్లో గత చరిత్ర చూసుకుంటే కూడా మోహన్ బాబు గురించి మనం చాలా విన్నాం. సో చాలా అప్పట్లోనే జయంతి గారి పైన చేసుకున్నారు, ఆయన సినిమా యాక్టర్ సుధాకర్ గారి పైన చేసుకున్నారు. ఇవన్నీ ఉన్నాయి. మిత్రత్వంతో ఏదో చేయి చేసుకోవడం అనేది, ఆవేశం అనేది సరే అది పర్సనల్ అండి, అది పక్కన పెట్టేసేయచ్చు. బట్ ఈ రోజు గత చరిత్ర అనేది మనం ఈ రోజు ఒక ఇష్యూ వచ్చినప్పుడు గత చరిత్ర కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఒకటి చెప్పాలండి, ఒకటి చెప్పాలి. ఒక తండ్రి కొడుకు మాట అనుకున్నారు,
4 గోడల మధ్యలో, అది Okay. వాళ్ళ 4 గోడల మధ్యలో వ్యవహారం. మీకు కానీ నాకు కానీ మీడియా కానీ అసలు ఎటువంటి సంబంధం లేదు. మనం మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే మన ఇళ్లలో కూడా అలాంటి గొడవలు జరుగుతాయి. ఇష్యూ కాదు. ఇక్కడికి వచ్చేసరికి ఒక్క నిమిషం. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి చెప్తూ ఉంటే 2014 నుంచి 19 మధ్యలో ఏం జరిగింది, 19 నుంచి 24 ఏం జరిగింది, 24 తర్వాత ఏం జరుగుతుంది అన్నటువంటి దాన్ని అటు పార్టీల వాళ్ళు సోషల్ మీడియాలో తీసుకొస్తున్నారు. మీరు కూడా చూస్తున్నారు విజయభాస్కర్ గారు, మీకు తెలిసిందే. అలాగే పార్టీలకి అంటగడుతున్నారు ఒక పాయింట్. ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తర్వాత ఇందాక మీరు చెప్తున్నటువంటి పేర్లు వేరే ఒక పత్రికలో పనిచేసి ఆ పార్టీకి పనిచేసినటువంటి తీసుకొచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టడం, అందులోనూ మంచు విష్ణు మాత్రమే పక్కన నుండి చూపించుకోవడం అనేది మనోజ్ ఇక్కడ టార్గెటెడ్ గా ప్రధానంగా తీసుకొస్తున్నాడు. అలాగే ఇక్కడ మనోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇచ్చినటువంటి మనోజ్ ఏం చెప్పాడంటే, ఎవరో 8 మంది తెలియనటువంటి వ్యక్తులు నా మీద దాడి చేశారు. అందులో మోహన్ బాబు పేరు కానీ, విష్ణు పేరు కానీ, లేదంటే ఇంకొకళ్ళ పేరు కానీ ఎవరిది పెట్టల. ఎవరో వెంకటరెడ్డి, కిరణ్ అనేటువంటి పేర్లు మాత్రమే దాంట్లో ఏదో మెన్షన్ చేశారు. మొత్తం 8 మంది నా మీద దాడి చేశారు అని చెప్పి. బట్ పని మనిషి చేస్తుంటేనేమో ఇంకొక మాట, ఇద్దరు తోసుకున్నారు, కొట్టుకోవడం కాదు తోసుకున్నారు, మాట వచ్చి. దాంతో మనోజ్ బాబుకి దెబ్బలు తగిలాయి. ఆయన పెళ్లి చేసుకోవడం ఇంట్లో ఎవరికి నచ్చలేదు అన్నటువంటిది. సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు అటు పొలిటికల్గా ఇటు ఫ్యామిలీలో ఉన్నటువంటిది ఇవి బయటకు వచ్చేసాయి ఈరోజు. నేను పవన్ గారు, నేను ఒక విషయం చెప్తాను. మనం ఇప్పుడు ఎప్పుడు ఈ డిబేట్ పెట్టుకున్నాము? వాస్తవంగా ఇష్యూ జరిగింది, మనకు తెలిసిన విషయాలు, మనకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఒక ఎఫ్ఐఆర్ తప్పితే ఇంకేం లేదు. అయితే ఓవరాల్ గా మాట్లాడిన విషయాలు కానీ, వాళ్ళ ఇంటి పని మనిషి మాట్లాడిన విషయాలు కానీ, మనకి ఇక్కడ ఉన్న సమాచారం కానీ, కేవలం ఈ అనుమానాలు, ఈ అభియోగాలు ఉన్నాయని మనం మాట్లాడుకుంటున్నాం. అంతే తప్పితే మనోజ్ తప్పు చేశాడని మనం అనడం లేదు. కంటిన్యూ చేద్దాం. మనతోటి కేసీఎల్ శంకర్రావు గారు కూడా జాయిన్ అయ్యారు. సో డిబేట్ కంటిన్యూ చేసే ముందు డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత శంకర్రావు గారి పాయింట్ ఏంటి అనేది, అట్ ద సేమ్ టైం ఈ ఎఫ్ఐఆర్లకి సంబంధించినటువంటి విషయాలు ఏంటి, మరి ఎప్పుడు ఇది తీరుతుంది, ఎందుకంటే విష్ణు కూడా స్టేట్మెంట్ ఇచ్చున్నారు ఆల్రెడీ, క్లియర్ చేసుకుంటాం మేము తొందరలోనే అని చెప్పి. మరి సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్తుందా లేదా అనేది లెట్స్ డిస్కస్. సో ప్రస్తుతం మా ప్రతినిధి క్రాంతి జలపల్లి మోహన్ బాబు మంచు టౌన్ దగ్గర ఉన్నారు. లైవ్లో అక్కడ ఏం జరుగుతుందో అక్కడ చూద్దాం. లైట్ లేదు. క్రాంతి, ఏంటి అక్కడ పరిస్థితి ప్రస్తుతం? మనోజ్ని లోపలికి రానిచ్చారా లేదంటే ఇంకా గొడవ ఏమైనా జరుగుతుందా? సో అక్కడ గందరగోళ పరిస్థితులను అయితే చూస్తున్నాం లైవ్లో. మా ప్రతినిధులను కూడా లోపలికి రానివ్వకుండా మీడియా ప్రతినిధులు కట్టడి చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. సెక్యూరిటీని కూడా బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మోహన్ బాబు స్వయంగా బయటకు వచ్చి పరిస్థితి కూడా ఎవరు పట్టిదే
ఇదైతే మనం తీసుకొని పెట్టారు పహాడీ సరే ముందు 10 పడలు కొడతారా ఎవరు కొట్టారు? సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అక్కడి నుంచి. బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ అందిస్తోంది. జల్పల్లి మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. మీడియా ప్రతినిధులను సైతం ఎవరిని అక్కడ అలౌ చేయడం లేదు. అలాగే మంచు మనోజ్కి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, విష్ణుకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు అక్కడే గొడవ పడుతున్నారు. అట్ ద సేమ్ టైం మీడియా ప్రతినిధుల మీద దాడి చేస్తున్నారు. అక్కడ వెళ్ళి ఏం జరుగుతోంది అనే అప్డేట్ కవర్ చేసుకున్నటువంటి మీడియా మీద బౌన్సర్లు వాళ్ళందరూ కూడా దాడి చేయడం జరుగుతోంది. వాళ్ళ ఇంట్లో ఉన్న గొడవలు ఇంట్లో వాళ్ళకి ఓకే, కానీ మీడియా మీద దాడి చేస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా ప్రతిగా స్పందిస్తున్నారు. అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం ప్రకారం మీడియా మీద కూడా అక్కడ దాడి జరుగుతోంది. మోహన్ బాబు, మంచు విష్ణు ఏర్పాటు చేసినటువంటి బౌన్సర్లు జల్పల్లి నివాసం దగ్గర మీడియా ప్రతినిధుల మీద కూడా దాడి చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుల కెమెరాలు కూడా పగలగొట్టారని తెలుస్తోంది. ఇద్దరికి గాయాలైనట్టుగా కూడా ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. మరి పోలీసులు అక్కడ వారిని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారా లేదా, ఇంకా ఫోర్స్ ఏమైనా అక్కడికి వెళ్ళిందా లేదా అన్నటువంటి విషయాలు అయితే తెలియాలి. ప్రస్తుతానికైతే అక్కడ పూర్తిగా ప్రైవేట్ బౌన్సర్ల చేతిలోనే అక్కడంతా పరిస్థితి ఉంది. మనోజ్ని లోపలికి వెళ్ళనిస్తున్నారా, వెళ్ళనివ్వట్లేదా అన్నటువంటి విషయాలు కూడా తెలియడం లేదు. బౌన్సర్లు మీడియా మిత్రుల మీద దాడి చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయం. సో మీడియా మీద దాడి చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు. అలాగే కెమెరాలు కూడా వాడినివ్వట్లేదు. ఇద్దరు కెమెరామెన్ల కెమెరాలు కూడా పగలగొట్టినట్టుగా తెలుస్తోంది. సో మా ప్రతినిధి విజువల్స్ చిత్రీకరిస్తుంటే పక్కకి గెంటేశారని కూడా తెలుస్తోంది. ఫోన్ లైన్లో మా ప్రతినిధి క్రాంతి అందుబాటులో ఉన్నారు. లైవ్ సిచ్యువేషన్ ఏంటో ఒకసారి కనుక్కుందాం. క్రాంతి, ఏంటి అక్కడ ఏం జరుగుతోంది? రైట్ పవన్, ప్రస్తుతం ఏదైతే మంచు మనోజ్ ఏడీజీపీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కు కూడా ఫిర్యాదు చేసిన తర్వాత తన దంపతులతో మరోసారి జల్పల్లి మోహన్ బాబు నివాసానికి చేరుకోవడం జరిగింది. దాదాపుగా 20 నిమిషాల నుంచి కూడా మనోజ్ కి లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో మాత్రం మనోజ్ అరుచుకుంటూ డోర్ తీయండి, నా పిల్లల్ని నేను తీసుకొని వెళ్తా అని చెప్పంగా కూడా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా అసలు డోర్ తెరవకుండా కూడా నిరాకరించడంతో మాత్రం మనోజ్ తీవ్రంగా ఆ డోర్లు పగలగొట్టుకొని కూడా లోపలికి వెళ్ళిపోయింది సంగతి తెలుస్తుంది. అయితే దాంట్లో ఆ మీడియాని మాత్రం అనుమతి ఇవ్వకపోవడంతో మాత్రం మంచు మనోజ్ కి సంబంధించిన పిల్లల్ని తిరిగి ఇవ్వకపోవడంతో మనోజ్ ఆ మీడియాని అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే మోహన్ బాబు నేరుగా బయటికి వచ్చి ప్రముఖ ఛానల్ కెమెరామ్యాన్లను కావచ్చు లోగోలను పలగొడుతూ కెమెరాలు కూడా ధ్వంసమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. దీంతో ఆ లోగోలు కూడా ధ్వంసం చేస్తూ రిపోర్టర్లపై నేరుగా దాడికి దిగాడు మోహన్ బాబు. దీనిపై ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పటికీ మీడియా ఖండిస్తూ దీన్ని ఖచ్చితంగా అతను ఎందుకంటే పోలీసు క్రాంతి ఒకటైతే చెప్పండి మీ మీద ఎటువంటి దాడి జరగలేదు, మీరు సేఫ్ గానే ఉన్నారు కదా?
రైట్, ప్రస్తుతం ఇదే సంఘటనని కూడా చిత్రీకరిస్తూ ఆ విజువల్స్ బీఆర్కే కెమెరామెన్ కావచ్చు ప్రస్తుతం తీసుకునే సమయంలో కూడా ఎలాంటి అంటే నూకి వేస్తూ కూడా పోలీసులు వాళ్లకు అండగా ఉంటూ మోహన్ బాబు దాడి చేసినా కూడా చోద్యం చూస్తూ ఉన్నారని కూడా పోలీసు అధికారులు కూడా చెప్పుకోవచ్చు పవన్. సో ఓకే, ఏంటి మనోజ్ని మరి లోపలికి ఎలా చేశారా, ఎలా చేసేటువంటి పరిస్థితి ఉందా అసలా లేదా? రైట్ పవన్, ప్రస్తుతం మనోజ్ అయితే లోపలికి వెళ్ళాడు, డోర్లు పగలు కొట్టుకునే విజువల్స్ కూడా చిత్రీకరించడం జరిగింది. అయితే లోపలికి వెళ్ళినాక కూడా ప్రస్తుతం ఇప్పుడు పోలీసు షరీఫ్ ఏసీపీ కావచ్చు సిఎల్ అంతా కూడా సమీక్షంలో అతని మనోజ్ పిల్లల్ని అప్పచెప్పాలంటూ కూడా కొంత చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే అంశంలో చిత్రీకరిస్తున్న మీడియాపై అతి దారుణంగా కిరాతకంగా ఒక రౌడీ షీటర్ లాగా మాత్రం దాడికి దిగడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసినా కూడా ఎందుకంటే అతి దారుణంగా ఆ మీడియాపై మాత్రం రౌడీ షీటర్ లాగా ప్రయత్నించి కొట్టడంతో పాటు లోగోలు కావచ్చు కెమెరాలు ధ్వంసం చేయడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు పవన్. రైట్, అయితే ఈ గొడవలకి సంబంధించి మోటో ఏంటి అంటే మనోజ్ వైపు తప్పు ఉందా లేదంటే మోహన్ బాబు విష్ణు వైపే తప్పు ఉందా అనేది అక్కడ ఎవరన్నా చెప్పడం జరిగిందా? రైట్, ప్రస్తుతం ఎందుకంటే ఇది గత 3 రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. ఆ మంచు నివాసానికి సంబంధించి కూడా ఈ గొడవలు దారితీస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంటే ఎక్స్క్లూజివ్ గా చెప్పుకోవచ్చు, ఒక జర్నలిస్ట్ కి గాయంతో మాత్రం చెవుల దగ్గర నుంచి కూడా రక్తం గారుతున్నట్టు కూడా తెలుస్తుంది ప్రస్తుతం. ఎందుకంటే మిగతా వాళ్ళ సెల్ ఫోన్లు కూడా పగిలిపోయినట్టుగా తెలుస్తుంది. కొంతమంది మొబైల్ ఫోన్స్ కూడా గుంజుకొని మీడియా కెమెరామెన్ల మొబైల్ ఫోన్స్ కావచ్చు కెమెరాలు గుంజుకొని మాత్రం దాడికి దిగినట్టు కూడా చెప్పుకోవచ్చు పవన్. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. మరిన్ని అప్డేట్స్ కోసం నేను మళ్ళీ అవసరం అయితే నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు. ప్లీజ్ గివ్ మీ అప్డేట్స్. సో జగదీష్ గారు, విజయభాస్కర్ గారు చూస్తున్నారు లైవ్లోనే మీడియా మీద జరుగుతున్నటువంటి దాడి. అంటే ఇక్కడికి ఏదో మంచు ఫ్యామిలీకి, మా బీఆర్కే న్యూస్కి లేదంటే మిగతా మీడియాకి పర్సనల్గా గొడవలు అయితే ఎవరికి ఏం లేవు. మేము వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి గొడవలు పెట్టి ఇగో మీ ఇద్దరి మధ్యలో జరుగుతుంది కదా అని మేము చెప్పట్లేదు. వాళ్ళంతటా వాళ్లే బయటపడ్డటువంటి దాంట్లో ఉన్నటువంటి పరిస్థితిని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీలాంటి పెద్దలు వారితో కలిసి పనిచేశారు, మీ సారథ్యంలో కూడా వారు పనిచేశారు కాబట్టి వారి గురించి మిమ్మల్ని అడిగాను తప్ప ఏదో డిబేట్ పెట్టి మోహన్ బాబు గారిని కించపరచాలనో లేదంటే వాళ్ళ ఫ్యామిలీని బయట పెట్టాలనో అయితే మేము చేసేటువంటి ప్రయత్నం అయితే కాదు. ఇది తెలుస్తుంది. సో అక్కడికి మరి వెళ్ళినటువంటి మా మీడియా వాళ్ళ మీద ఈ రకమైనటువంటి దాడులు చేయడం, కెమెరాలు పగలగొట్టడం, ఆస్తి నష్టం, అక్కడ ఉన్నటువంటి గౌరవ పోలీస్ సిబ్బంది వారికి సరే మా దగ్గర వారి మీద దాడి ఉండదు సార్. బ్యాక్గ్రౌండ్ లో కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించాలి ప్లీజ్. శంకర్రావు గారు మీ దగ్గర అనుకుంటా. శంకర్రావు గారు ఆడియో యా టీవీ వాల్యూమ్ తగ్గించండి మీరు, రీసౌండ్ వస్తుంది. శంకర్రావు గారు మీకున్నటువంటి సమాచారం ప్రకారం అంటే ఏంటి మోహన్ బాబు ఫ్యామిలీలో ఇది పొలిటికల్ గొడవ అనుకోవాలా లేదంటే వ్యక్తిగతమైనటువంటి గొడవ కింద దీన్ని తీసుకోవాలా? నమస్కారం అండి. ముందుగా బీఆర్కే ఛానల్ వారికి, న్యూస్ వారికి, బీసీ సంక్షేమ సంఘం తరపున ధన్యవాదములు. మోహన్ బాబు గారి కుటుంబ సమస్యలు అనేవి అన్ని కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులు. కానీ మోహన్ బాబు గారు వారి యొక్క జీవన స్టైల్ కానీ, కొన్ని విధానాలు కానీ, కొన్ని పద్ధతులతో క్రమశిక్షణతో ఉన్నటువంటి వ్యక్తి కనుక కుటుంబ సభ్యులందరూ కూడా సవ్యంగా సక్రమంగా వారందరినీ కలగలిపి చేసుకోవాలన్నదే ప్రధానటువంటి అంశం. ఈ విధమైనటువంటి ఆస్తులు వివాదాలు కానీ, ఎవరైనా తండ్రి పిల్లల గురించి ఏం ఆశిస్తాడంటే జన్మనిచ్చిన తండ్రిని చాలా గౌరవప్రదంగా మనం చూసుకుంటాం. తల్లిదండ్రుల్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు, ఆస్తులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఆస్తులు ఇవ్వలేనటువంటి వారు కూడా ఉంటారు. అంత మాత్రాన జన్మనిచ్చిన తల్లిదండ్రుని మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు అంటే పూర్తిగా వాస్తవాలు మనకు తెలియకుండా వాళ్ళ కుటుంబాల గురించి మనం మాట్లాడటం అది మంచి సాంప్రదాయం కాదు. మరి ఈరోజు మన జర్నలిస్టుల మీద కూడా ఆ విధంగా దాడి చేయటం కూడా అది మంచి పరిణామం కాదు. ఏది ఏమైనా కూడా వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా
సమిష్టిగా కూర్చుని వివాదాలు లేకుండా సామరస్యంగా మోహన్ బాబు గారు పెద్ద పాత్ర పోషించి ఆ కుటుంబాన్ని పెద్ద దిక్కు కాబట్టి సక్రమమైన మార్గంలో చూసుకోవాల్సినటువంటి అవసరం వారి మీద ఉంది. అదేవిధంగా పిల్లలు కూడా తండ్రి మీద గౌరవం పట్ల, తండ్రి మీద మరి మర్యాదతో వారు కూడా తండ్రిని గౌరవించి వయసు రీత్యా కూడా వారు ఏది చెబితే అది మరి వినాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంటికి పెద్ద దిక్కు తండ్రి కనుక ఈ రకంగా వారు బజారుకి ఎక్కి వారి యొక్క కుటుంబం పరువుని బజారు పాలు చేయటం అనేది మంచి సాంప్రదాయం కాదు. ఆస్తుల కొరకు ఈ విధంగా మరి మనోజ్ గారు కూడా ఆ విధంగా చేయటం కరెక్ట్ కాదు. మోహన్ బాబు గారు కూడా అందరిని సమిష్టిగా కూర్చోబెట్టి అది సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలన్నదే మా తాలూకు ఉన్నటువంటి ఆలోచన. ఓకే జగదీష్ గారు. ఓకే సార్. ఎస్ శంకర్ గారు ఒక్కసారి హోల్డ్ ఉండండి. జగదీష్ గారు, సో చూసాం అంటే ఇందాక మాట్లాడుకున్నాం ఇటు పొలిటికల్గా ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ప్రస్తుతం చూస్తుంటే కేవలం వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అలౌ చేయడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కవర్ చేస్తున్నటువంటి మీడియా మీద దాడి. వాళ్ళు కొట్టుకుంటే కొట్టుకోండి, ఒక న్యూస్ కిందే సరిపోయింది. అలాగే పొలిటికల్గా వచ్చినప్పుడు, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళతో కావచ్చు, లేదంటే గతంలో అధికారంలో ఉన్న వాళ్ళతో కావచ్చు, చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేసినటువంటి మోహన్ బాబు కానీ మంచు విష్ణు కానీ ఈరోజు ఈ సీన్లో ఉన్నారు. ఒక మనోజ్ మాత్రమే ఈనాళ్ళు ఎక్కడ కనిపించలేదు. అట్ ద సేమ్ టైం రెండో పెళ్లి జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో అది ఒక పొలిటికల్ యాంగిల్ కూడా టర్న్అవుట్ అయింది. రెండోది విద్యా సంస్థలకు సంబంధించి గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఒక ప్రభుత్వంలో ఒకలాగా, ఇంకొక ప్రభుత్వంలో ఇంకొకలాగా ఆయన ప్రవర్తించినటువంటి తీరు మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా అన్నారు, అలాగే ఆ రోజున్నటువంటి మేధావులు కానీ మిగతా వాళ్ళు కానీ ఏం మాట్లాడారనే తెలిసింది. అంటే ఏ ఎండగా ఆ గొడుగు పట్టేటట్టుగా అన్న విధంగా. సో ఇవన్నీ ఇప్పుడు వచ్చి మనోజ్ ఏదో మాట అన్నాడని చెప్పి ఇంట్లో ఉన్నదాన్ని బయట పెట్టుకుంటూ నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తాడు, ఈ టైప్లో అంటే తన పరువు తాను తీసుకుంటున్నట్టు కాదా? అవును గారు, ముందుగా మీడియా పైన దాడి చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీడియా సోదరులకు నా సంఘీభావాన్ని తెలుపుతున్నాను. మీడియా పైన ఈ విధంగా దాడి చేయడం అమానుషం. నాగరిక ప్రపంచంలో మీడియా అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. మీడియా పైన ఎవరు దాడి చేస్తారు? వాస్తవాలని కప్పిపుచ్చాలనుకునే వాళ్ళు మాత్రమే మీడియా పైన దాడి చేస్తారు. ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియా విజువలైజ్ అయిపోయిందో, ఒకప్పుడైతే తప్పుడు వార్తలు రాసే అవకాశం ఉండేది. ఇప్పుడు తప్పుడు వార్తలు ఏ ప్రింట్ మీడియాలో రాసినప్పటికీ అందుకు ఒక ఆధారం కావాలి, ఒక ఫోటో కావాలి. ఆ ఫోటో కావాలంటే ఆ ఫోటోని ఫ్యాబ్రికేట్ చేసినా తెలిసిపోతుంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూపించగలుగుతుందే తప్ప వాళ్ళు మాట్లాడిన మాటలని డబ్బింగ్ చేసో మార్పింగ్ చేసో చేయరు కదా. మరి మీడియాకి ఎందుకు భయపడాలి? మీడియాకి ఎవరు భయపడతారు? తప్పు చేసే వాళ్ళు భయపడతారు. మనం సీసీ కెమెరా ఉంటుంది ఇంటి దగ్గర, తప్పు చేసేవాడు ఆ సీసీ కెమెరా భయంగా చూసుకుంటూ తప్పించుకుని ఇంట్లోకి జొరబడతాడు. అదేవిధంగా మీడియాకు భయపడాల్సిన అవసరం ఏముంది? మీకు ఈరోజు మీ ఇంటి వ్యవహారం, మీది తప్పు లేదు, మీరు పెద్ద మనుషుల్లో మీ పెద్దరికం లేకపోవచ్చు, లేకపోతే మీ మాటలు మీ పిల్లలు వినకపోవచ్చు. అయితే పెద్ద మనుషులు జగదీష్ గారు ఒక్క సెకండ్ హోల్డ్ ఉండండి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్ కంటే గేట్లు పగలగొట్టుకుని లోపలికి వెళ్ళాడు అన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ కూడా మనకు తెలుస్తోంది. అయితే ఎందుకు జరిగింది ఏంటి అనే దాని మీద ఇంకా బ్రేకింగ్ సమాచారం వచ్చింది భాస్కర్ గారు. మోహన్ బాబు ఇచ్చినటువంటి కంప్లైంట్ ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు, 7 నెలల వయసు ఉన్నటువంటి తన కూతురుని ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆయా తన దగ్గర వదిలేసి మొగుడు పెళ్ళం ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు. ఇది మోహన్ బాబు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఉన్న సారాంశం. ఇప్పుడు అక్కడ మనోజ్ చేసినటువంటి పనికి కూడా కారణం ఏంటంటే, లోపల నా కూతురు ఉంది, నేను వెళ్ళి నేను కూతురు నన్ను తీసుకురావాలి, నేను మాట్లాడాల్సి ఉన్నాయని చెప్పి అడుగుతుంటే గేట్లు వేసేసి వెళ్ళనివ్వకుండా చేసిన దానికి లోపల పోలీసులు కూడా గేట్లు క్లోజ్ చేశారు అని దానికి గేట్లు పగలగొట్టుకుని మనోజ్ లోపలికి వెళ్ళాడు. పోలీసులు కనుక న్యాయం వైపు ఉండకుండా అన్యాయంగా మమ్మల్ని అడ్డుకునేటట్టయితే ప్రైవేట్ కేసులు పెడతానంటూ భూమా మౌనిక కూడా స్టేట్మెంట్ అనేది ఇచ్చింది. అంటే లోపల తన కూతురు ఉంది, నా కూతురు దగ్గర కన్నా నన్ను వెళ్ళనివ్వండి, అక్కడ తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు కానీ శత్రువు దగ్గరికి కాదు కదా, తన కూతురుని తీసుకురావడానికో దేనికో వెళ్తే చెప్పి మాట్లాడేది లేదు, కోర్టులో చూసుకుందని పంపించేయచ్చు. కానీ ఇంతమందిని పెట్టి దాడి చేయించడం, దీన్ని చూపిస్తున్నటువంటి మీడియా మీద దాడి చేయడం అనేది ఎలా తీసుకోవాలి? మీడియా మీద దాడి ఎవరు చేసినా అది తప్పే. ఇంతకుముందు మన మిత్రుడు అడ్వకేట్ గారు జగదీష్ గారు చెప్పినట్టు అది వాస్తవాలను కప్పిపుచ్చేవాళ్లే ఆ విధంగా మీడియా మీద దాడి చేస్తారు.
మీడియా ఎందుకు వెళ్ళింది అక్కడికి, అంత దూరం జలపలకి ఖర్చులు పెట్టుకొని శ్రమ పడి, పైగా మీడియా మీద దాడి అంటే ఒక్కోసారి చనిపోతుంటారు, గాయాలు అవుతుంటాయి, పైగా వాహనాలు ధ్వంసం అవుతుంటాయి, కెమెరాలు పగిలిపోతుంటాయి. ఈ నష్టాన్ని ఇప్పుడు ఈ మీడియా సంస్థలు భరించుకోవాలి. వాళ్ళేమి కాంపెన్సేషన్ ఇవ్వరు. మరి ప్రాణాలకు తెగించి సాహసించిపోయిన మీడియా మిత్రుల మీద ఈ విధంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా సంఘీభావాన్ని అంటే ఈ దాడి చేయించడం అన్న అంశం మీద నాకు ఇంకొకటి గుర్తొస్తుంది, మీకు గుర్తు చేస్తా. అది గతంలో కూడా వారు ఒక సినిమా తీశారు వారి కుమారుడితోటి. అందులో అసభ్యకరమైనటువంటి ఒక డైలాగ్ ని పెట్టి బ్రాహ్మణ సమాజాన్ని, బ్రాహ్మణ మహిళల్ని కించపరిచే విధంగా చేసినప్పుడు పురోహితులు, బ్రాహ్మణ సంఘాల వాళ్ళు వెళ్ళి, అయ్యా తప్పది, మీరు దానికి క్షమాపణ చెప్పాలి, ఆ డైలాగ్ అందులో తీసేయాలి అని చెప్పంటే అప్పుడు కూడా బ్రాహ్మణుల మీద దాడి చేయించారు, చెప్పులు విసిరి వాళ్ళ ఇంటి గేట్ దగ్గర, ఇక్కడ జూబ్లీ హిల్స్ లోనే. అది అహంకారానికి నిదర్శనం, పరాకాష్ట అది అహంకారానికి. ఇది నిజ జీవితం. ఇది అది ఒక కథని చిత్రీకరించి చూపించడం అనేది సులభం, కానీ నిజ జీవితంలో ఏదో ఒక హీరో 100 మందిని 1000 మందిని కొడతాడు సినిమాల్లో. నిజ జీవితంలో అది వీలు కాదు. ఇక్కడ చట్టాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, ఇరుగు పొరుగు ఉన్నారు, 4th ఎస్టేట్ ఉంది. మరి వీటన్నిటినీ ప్రతిఘటించి మనుగడ సాగించడం ఎవరి వల్ల కాదు. ఇది ప్రజాస్వామ్యం, ఇది రాచరిక వ్యవస్థ కాదు. వీళ్ళ శైలి చూస్తుంటే వీళ్ళు ఫ్యూడల్ యుగంలోనూ రాచరిక వ్యవస్థలో మధ్యయుగాల్లో పుట్టాల్సిన వాళ్ళు ప్రజాస్వామ్యం వీళ్ళ మైండ్ సెట్కి సరిపోదని అనిపిస్తుంది. లేకుంటే ఇప్పుడు చాలా వివాదాల్లో ఉంది ఆ కుటుంబం మొదటి నుంచి. అయితే ఆస్తులు సంపాదించింది మోహన్ బాబు గారు, తాతల నాటి ఆస్తులేం కాదు. మోహన్ బాబు గారు చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాడు. ఆయన పీఈటీగా కొన్నాళ్ళు ప్రైవేటు ఇదిలో వర్క్ చేశాడు. సరే, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి చిన్నగా చాలా శిఖరాగ్రహానికి చేరాడు. బెస్ట్ విలన్గా, మంచి హీరోగా, అదే నిర్మాతగా, విద్యా సంస్థల ఓనర్గా, ఈ విధంగా బహుముఖాల ప్రజ్ఞ కలిగిన వ్యక్తి. చాలా అందమైన నటుడిగా పేరుగాంచాడు. ఆర్ నాగేశ్వరరావు తర్వాత బెస్ట్ విలన్ అనిపించుకున్నాడు. తెలుగునాట ఆయనకు ఒక ఫాలోయింగ్, మీరు చెప్పినట్టు ఇందాక డైలాగ్ కింగ్గా, కలెక్షన్ల కింగ్గా అంత పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆయన మొదటి నుంచి వ్యక్తిగత జీవితం వివాదాలు ఇవన్నీ కూడా ఒకటి గుర్తు చేస్తారు ప్రతిసారి. నా ఆరాధ్య దైవం నా అన్న ఎన్టీ రామారావు, నా గురువు దాసరి నారాయణరావు, వీళ్ళ నుంచి నేను క్రమశిక్షణ నేర్చుకున్నాను అని చెప్పి. ఆ క్రమశిక్షణేనా మరి ఇప్పుడు ఇలాంటి పనులు శిక్షణ అంటే ఆ సినిమాల్లో పైకి రావడానికి అన్నగారు దాసనారాయణరావు గారు, ఎక్కువగా దాసనారాయణరావు గారు అన్నగారు ఆయనకి లిఫ్ట్ ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు. పైగా రాజకీయాల్లోకి అన్న ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. పార్టీలో ఆయన పాత్ర తక్కువ, అయితే ఆయనకి ఏకంగా రాజ్యసభ ఇవ్వడం జరిగింది, గౌరవించడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పట్ల పెద్ద సానుభూతితో ఉండేవాడు, సహకరించుకునేవారు. మోహన్ బాబు గారు ఎప్పుడూ చెప్తుంటారు, చంద్రబాబు గారు మేము బంధువులు అని చెప్తుంటాడు. మరి 79 సంవత్సరాల వయసు, ఆయనకి చాలా పెద్ద సీనియర్ సిటిజన్. ఏమన్నా పిల్లల్లో లోపాలు ఉంటే ఆయన సర్దుబాటు చేయాలా? అక్కడ కుటుంబ పెద్దగా ఆయన విఫలం చెందాడు. ఈ ఇష్యూకి అంతటికీ మూల కారణం ఇప్పుడు మోహన్ బాబు గారు ఆస్తిపాస్తులు సంపాదించిన, గుడ్ విల్ సంపాదించిన, ఈ సెలబ్రిటీ ఫ్యామిలీ కావడానికి కారణం మోహన్ బాబు అయినా పిల్లల పెంపకంలో, అదేవిధంగా పిల్లల మధ్య ఈ లుకలుకలను సర్దుబాటు చేయడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యాడని చెప్పాలా. అదేవిధంగా ఆయన ఇంకా బయట బాహ్య ప్రపంచంతో కూడా ఇందాక మిత్రులు చెప్పినట్టు చాలా వివాదాలు ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో విమానంలో ప్రయాణించేటప్పుడు దక్షిణాది పెద్ద హీరోయిన్గా ఖ్యాతి గడించిన జయంతితో పెట్టుకున్న వివాదం ఆ రోజు రచ్చకెక్కింది. నటుడు సుధాకరు ఇంకా చాలామందితో. మీరు వ్యక్తిగత విషయం అన్నారు, కానీ అది వ్యక్తిగత విషయం కాదు, పబ్లిక్లో ఒక విమానాశ్రయంలో సినిమాల్లో వేరే ఒక నటుడినో లేదంటే ఇంకొక సహనటుడినో ఇంకో దర్శకుడినో ఆయన ఏమైనా విమర్శించి దాని మీద ఏమైనా చర్చ జరిగితే మీరు అన్నట్టు నిజంగానే ఆయన స్వభావం ఇలాంటిది, ఆయన ఎప్పుడు ఇలాంటి చేస్తూ ఉంటాడు అన్నానుకుంది, దాని మీద మనం మాట్లాడే అవకాశం ఉండేది. కానీ ఈరోజు అది కానే కాదు. అవును, అది కాదు, ఇది కుటుంబ విషయం రచ్చకెక్కింది కాబట్టి ఇప్పుడు మీడియా పట్టించుకుంటుంది. అన్ని చోట్ల చర్చ ఇది 3 రోజులుగా. విజయభాస్కర్ గారు, అక్కడ ఇప్పటిదాకా మనం చెప్తూనే ఉన్నాం కనీసం మీడియా మీద దాడి జరుగుతోంది అని చెప్పి. మరి అక్కడ చూడండి, ఆ చేతిలో ఉన్నటువంటి మైక్ ని లాక్కుని మీడియా ప్రతినిధుల మీద అక్కడ అంటే వాళ్ళు బౌన్సర్లు, ఆ బౌన్సర్లు ఎవరు అసలు? బౌన్సర్లు ఎందుకు పెట్టుకుంటున్నారో ఆ బౌన్సర్ల వ్యవస్థ మంచిది కాదు. చూస్తున్నాం బౌన్సర్ల వ్యవస్థ మంచిది. బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం.
మీడియా మీద ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు మనుషులు మంచు విష్ణు మనుషులు దాడులు చేస్తున్నారో, అయినా సరే పక్కన ఉన్నటువంటి పోలీస్ అధికారులు దాడులు జరుగుతుంటే ఎందుకు ఆపడం లేదో తెలియడం లేదు. అదేగాక మోహన్ బాబే స్వయంగా మీడియా మీద దాడి చేయడం చూస్తున్నాం. మీడియా ప్రతినిధుల్ని మైక్ తీసుకొని ఏ విధంగా ఇంత 78 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి, ఇంత గొప్ప గొప్ప పదవులు నిర్వహించారు, పద్మశ్రీ అవార్డులు పొందినటువంటి వ్యక్తి మీడియా పట్ల ఈ విధంగా ఆయన వ్యవహరించడం అనేది మాత్రం తీవ్రంగా గ్రహించదగినటువంటి విషయం. మీడియా అంతా కూడా తీవ్రంగా ఖండిస్తోంది మోహన్ బాబు చర్యల్ని. మీడియాకి తక్షణమే మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అనేది మీడియా నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్గా మీడియా మీద దాడి చేయడం అనేది, మేము వాళ్ళ ఇళ్లల్లోకైతే వెళ్ళి ఎటువంటి పనులు చేయడం లేదు, వాళ్ళ బతుకుల్ని బయట పెట్టడం లేదు. వాళ్ళంతట వాళ్ళు బయటకు వచ్చింది ఆ స్టేటస్ కానీ, రాజకీయాలకు సంబంధించి కానీ, లేదు విద్యా వ్యవస్థలో వాళ్ళు చేస్తున్నటువంటి పనులు కానీ, ప్రచారాల కోసం మీడియా కావాలి, వాళ్ళకి పబ్లిసిటీ ఇవ్వడానికి మీడియా కావాలి. కానీ ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మాత్రం మీడియా మౌనంగా ఉండాలి. మీడియా ఎటువంటిది కలగజేసుకోకూడదు. మీడియా సయోధ్య చేయడానికి, కనీసం ఏం జరుగుతుందో చెప్పడానికి ప్రయత్నించకూడదు. అలాంటివి చేస్తే కోపాలు వస్తే దాడులు చేస్తారు. ఇదా వాళ్ళ క్రమశిక్షణ? ఇదా మోహన్ బాబు గారు ఎన్టీఆర్ గారి దగ్గర, దాసరి నారాయణరావు గారి దగ్గర నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ అని పెద్దలందరూ కూడా అడుగుతున్నారు. పట్టువిడుపులు లేని వ్యక్తి. సో చూస్తున్నాం అక్కడ మీడియా మీద ఎటువంటి దాడి జరుగుతోంది అనేది. పవన్ గారు, శంకర్రావు గారు, సార్ పవన్ గారు, జగదీష్ గారు చెప్పండి. మాట్లాడచ్చా? చెప్పండి జగదీష్ గారు. చూస్తున్నారు లైవ్ లో చూస్తున్నారు. పెదరాయుడు గారి పెద్దరికం, క్రమశిక్షణ ఇప్పుడు మనం చాలా బహిర్గతంగా చూసాం. ఇందాక వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ చిట్టిబాబు గారు గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు. ఇప్పుడు చిట్టిబాబు గారు ఏం చెప్తారు దీనికి సమాధానం? అసలు నాకు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి అంటే చాలా గౌరవం. అసలు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? బౌన్సర్లు, ఒక కుటుంబం బౌన్సర్లు ఎంగేజ్ చేసుకుని వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ సొంత విషయాల కోసం ఇరుపక్షాలు కుటుంబం రెండుగా విడిపోయి బౌన్సర్లు ఎంగేజ్ చేసుకున్నప్పుడు పోలీసులు ప్రేక్షక పాత్ర ఎందుకు వహిస్తున్నారు? ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఖచ్చితంగా తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఫైల్ అయ్యిందనడానికి ఇదో మచ్చు తనక పెద్దరాయుడు చిన్నరాయుడు అయిపోయాడు. మీడియా పైన దాడి చేయడానికి ఖండిస్తూ ఇదే విధంగా సినీ పెద్దలు, మా అసోసియేషన్ కూడా ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఏం చెప్తాడు జగదీష్ గారు? నాకు ఇప్పుడు ఒక అనుమానం వస్తుంది. నాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు మీడియా మీద దాడి జరిగింది, లేదంటే మూవీ ఆర్టిస్టుల మీద ఎవరి మీద దాడి జరిగింది అంటే వెళ్ళి చెప్పుకోవాల్సినటువంటిది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏమో పెద్ద కొడుకు, కొట్టిందేమో తండ్రి. ఇప్పుడు మా మీడియా వెళ్ళి మేము పోలీసుల దగ్గర చెప్పుకోవాలా? లేదంటే ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు ఎవరంటే మళ్ళీ వాళ్లే ఉంటారు. ఆ పెద్దల్లో ఒక ఆయన మోహన్ బాబు, లేదంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇలాగా వాళ్ళ ఫ్యామిలీలే. ఎవరి దగ్గరికి వెళ్ళి మా మీడియా మీద దాడి జరుగుతోంది అని చెప్పాలి? ఎవరు చెప్పిస్తారు క్షమాపణ? ఇప్పుడు అతను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గా పెద్దగా వ్యవహరిస్తాడా, వాళ్ళ మోహన్ బాబు కొడుకుగా వ్యవహరిస్తాడా? ఇది వివాదం ఆ తర్వాత విషయం. యాజ్ ఏ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చైర్మన్ గా తండ్రి అయితే కావచ్చు, సీనియర్ సిటిజన్ గా ఆయన చేసిన ఈ దుశ్చర్యని చాలా విజువలైజ్ గా చాలా బాగా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఒక కర్ర తీసుకుని మీడియా పైన దాడి చేయడం ఆయన పెద్దరికానికి ఇది తగదు. ఇంకొక మాట కూడా చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మీడియాని కూడా మళ్ళీ దుమ్మెత్తిపోస్తారు చాలా మంది. ఇదిగో ఫలానా న్యూస్ ఛానల్లో ఇలా చెప్పారు కదా, ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు కదా, బీఆర్కే న్యూస్ ఏంటి ఇంతలా ఇలా మాట్లాడేసింది అని కూడా వాస్తవాలు వెలుగులో రాకుండా చేసే ప్రయత్నాన్ని. నేను ఆ విషయానికి వస్తున్నాను విజయభాస్కర్ గారు. ఏంటంటే వాళ్ళు పవన్ గారు, జగదీష్ గారు, లెట్ మీ ఫినిష్. ఒక్క మాట చెప్తా. మీడియా ఇక్కడ మా బీఆర్కే న్యూస్ కి మోహన్ బాబు గారికి వ్యక్తిగతంగా ఎటువంటి గొడవ లేదు. మేము వారి విషయంలో తలదూర్చేటువంటి అవకాశం కూడా లేదు. కేవలం వాళ్ళ కుటుంబానికి సంబంధించి 4 గోడల మధ్యలో వాళ్ళు కూర్చుని చర్చించుకుని ఇబ్బందులు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుంటే, ఒకానొక వార్త సీనియర్ నటుడైనటువంటి మోహన్ బాబు గారి ఇంట్లో కూడా అందరి ఇళ్లలో ఉండేటువంటి లాగే చిన్న గొడవలు ఉన్నాయి, సామరస్యపూర్వకంగా సర్దుకుపోయారు అనేది ఒక వార్త ఈరోజు ప్రసారం అయి ఉండేది. అవును. కానీ మేము విద్యా వ్యవస్థను నడిపిస్తున్నాం, కులమతాలకు అతీతంగా 25% మేము రిజర్వేషన్ను అమలు చేస్తున్నాం, అందులో పేదవాళ్ళకి డిస్కౌంట్ ఇస్తున్నాము, లేదంటే ఇంతమందికి ఇచ్చేస్తున్నాము, మాకు ఆ ప్రభుత్వాలు ఇలా చేసాయి, ఈ ప్రభుత్వాలు ఇలా చేసాయి, ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు, లేదంటే మా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు, ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ అన్ని రంగాల్లోనూ వేలు పెట్టి అన్నిట్లోనూ నేనే ఉండాలి, నా గురించే పబ్లిసిటీ ఉండాలని చేసుకున్నది వారి ఫ్యామిలీ. మీడియాకి ఎక్కడా సంబంధం లేదు. వారంతట వారే బయటకు వచ్చారు.
బయటకు వచ్చిన దాంట్లో తండ్రికి కొడుక్కి గొడవ జరుగుతోంది ఇది అని చూపించడం మాత్రమే మా బాధ్యత. చూపించాం. దానికి ఈరోజు మేము తన్నులు తినాలా? మా కెమెరాలు పగలాలా? మా కెమెరామెన్లు, మా రిపోర్టర్లు వాళ్ళ తలలు పగలాలా? ఏ రాజ్యాంగం ఇచ్చింది మోహన్ బాబుకి కానీ లేదంటే ఇంకొకళ్ళకి కానీ హక్కు మీడియా మీద దాడి చేయడానికి? చెప్పండి పవన్ గారు. మీడియా మిత్రులు వాళ్ళ గేటు దాటి వాళ్ళ లివింగ్ రూమ్ లోకో వాళ్ళ వాష్రూమ్ లోకో వాళ్ళ బెడ్రూమ్ లోకో పోతే తప్పు గాని వాళ్ళ కాంపౌండ్ లో జరుగుతున్న విషయం ఇది పబ్లిక్. ఇది జగదీష్ గారు ఎందుకంటే క్షమించాలి మధ్య మధ్య అడ్డం పడుతున్నానని. జగదీష్ గారు మనకి కొన్ని చాలా ఇంపార్టెంట్ అండ్ బ్రేకింగ్ సమాచారాలు అందుతున్నాయి. ఇప్పుడే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు, ఉన్నతాధికారులు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి లైసెన్స్డ్ గన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేయాలి అని చెప్పి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. వెరీ గుడ్ శుభపరిణామం. వెరీ గుడ్ ప్రోగ్రెస్. మనం ఎప్పుడైతే డిబేట్ లో మాట్లాడుకుంటున్నానో ఇమీడియట్ గా పోలీస్ వ్యవస్థ స్పందించింది. అదే విధంగా వీళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబు పైన ఎస్పెషల్లీ మోహన్ బాబు దాడికి పాల్పడిన మోహన్ బాబు పైన సినిమా పరిశ్రమ ఒక నిర్ణయం తీసుకుని సినీ పరిశ్రమకు జరుగుతున్న వాళ్ళపైన వస్తున్న ఈ అపవాదిని వాళ్ళు పోగొట్టుకుంటారని చట్టం ముందు అందరూ సమానులే చెప్తున్నానండి. మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు విషయంలో అధికార పార్టీ కూడా బీఆర్ఎస్ కూడా అధికార పార్టీని నిలదీయాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నామండి. రైట్. సారీ జగదీష్ గారికి, శంకర్రావు గారికి, అలాగే విజయభాస్కర్ గారికి ముందు ఒక క్షమాపణలు. ఎందుకంటే ఈ రోజు ఏదో ఒక 45 నిమిషాలు అలా చర్చించి పెద్దలుగా ఏదైనా 2 మాటలు చెప్తే ఇండస్ట్రీలో ఉన్నటువంటి చిట్టుబాబు గారు లేదంటే తెలుగుదేశం పార్టీ తరఫున మీరు మోహన్ బాబు సన్నిహితులు ఉంటారు, లేదు ఇలాంటి గొడవలు పాటు కూడా ఎందుకు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి అని చెప్పి ఇలాంటిది ఏమైనా ఉంటుంది అనుకుంటే ఈ రోజు అది మేము చేసిన ప్రయత్నానికి మా మీద దాడి, వాళ్ళ తుపాకులు సీజ్ చేయడానికి అధికారుల ఉత్తర్వులు ఇవన్నీ అయిపోయి ఎప్పటికప్పుడు అక్కడ బ్రేకింగ్ పాయింట్ అదిగో జరుగుతున్నటువంటి దాడి చూడండి అనేది మా రిపోర్టర్లను కూడా కొడుతున్నారు అక్కడ. దానికి సంబంధించిన న్యూస్ డిబేట్ అనే పేరుతోటి మేము ప్రజలకు చెప్పుకోవాల్సిన చట్టం ముందు అందరూ సమానులని పోలీస్ డిపార్ట్మెంటు నిరూపించాల్సిన తరుణం ఇది. ఎంత పెద్ద హీరో కావచ్చు, ఎంత పెద్ద విలన్ కావచ్చు, ఎంత పెద్ద ప్రొడ్యూసర్ కావచ్చు, ఎంత పెద్ద విద్యా సంస్థ ఓనర్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసు టాలరేట్ చేయదు అనే మెసేజ్ మాత్రం వెంటనే ఇవ్వాలి. రెండోది ఏంటంటే అసలు కుటుంబ పెద్ద ఇలాంటి ఘర్షణ పూర్తి వాతావరణం ఆయన సినిమాల్లో కొన్ని సన్నివేశాల్లో ఈ విధంగా ఘర్షణ పడి ఉండొచ్చు, కానీ ఇది నిజ జీవితం అనే విషయాన్ని మర్చిపోయి నేల విడిచి సాము చేయడం అవుతుంది. ఇది నేల విడిచి సాము చేయడం జరుగుతుంది. ఆయన కొడుకు కాకుండా పోడు, ఈయన తండ్రి కాకుండా పోడు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు కాకుండా పోరు, ఆమె తల్లి కాకుండా పోదు, ఈ మనోజ్కి ఆమె తల్లి కాకుండా కాదు, ఆ తల్లికి ఈయన కొడుకు కాకుండా పోరు. ఏదో ఒకరోజు మళ్ళీ కలవాల్సిన పరిస్థితి లేదు. రక్త సంబంధం ఆ సంబంధాన్ని మర్చిపోవడం కష్టం. ఈ వాతావరణం ఎల్లకాలం ఉండదు. అయితే ఇంత రణరంగంగా మార్చారు. ఈ బడభాగ్యం ఎన్నాళ్ళుగా ఆ కుటుంబంలో ఉందో ఆ బడభాగ్యం 3 రోజులుగా రాజుకొని ఈ చిచ్చు మొత్తం ఈ భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఇది చర్చకి దారితీసే పరిస్థితులు కలిగాయంటే దానికి మోహన్ బాబే కేంద్ర బిందువు. ఆయన పరిష్కరించుకోవాల్సిన విషయం, ఆయన పాత రోజుల్లో సినిమా రంగంలో మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఆవేశపూరితంగా వాళ్ళని కొట్టాడో అదేవిధంగా కుటుంబంలో బిడ్డలను కూడా ఆ విధంగా మధ్య నెలకొన్నటువంటి మనస్పర్ధలను తొలగించాల్సిన మనిషి ఈరోజు తానే స్వయంగా రంగంలో దిగి ఈ ఫిర్యాదులు చేయడం, తానే కత్తి పట్టుకోవడం, కర్ర పట్టుకోవడం, పోతే ఇవన్నీ ఇలాంటి అపశృతులు ఆ కుటుంబంలో చోటు చేసుకోవడం ఎంతోమందికి బాధ కలిగిస్తున్న విషయం. మరి ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో ఏ కుటుంబానికి రాకూడదు అనేది దీనివల్ల మనకి ఈ విజువల్స్ని చూస్తే అర్థమవుతుంది. మరి ఇంత కుటుంబ కలహాలు ఇంత నేరపూరితంగా పోతే ఇంత ఘర్షణ వాతావరణంలో ఇంత కొట్లాటగా దారితీస్తుందనేది మనం చిన్న కుటుంబాల్లో ఎక్కడో 1-6 జరిగితే దాన్ని హైలైట్ కొట్టుకోమనండి సార్. పెద్ద కొడుకు కన్నది ఆయనే కదా. అవును. విష్ణుని కొడతాడా, మనోజ్ని కొడతాడా, కొట్టమనండి. తండ్రికి అధికారం ఉంది, ఆస్తులు పంచి ఇచ్చేశాను, మీరు ఎందుకు ఇప్పుడు మళ్ళీ గొడవ పడతారు, దేనికి గొడవ పడుతున్నారు, ఇంట్లో 4 గోడల మధ్యలో కూర్చుని కొట్టుకోమనండి, తప్పే ఉంది. పైగా ఈ తాతల నాటి ఆస్తులు కాదు, ఏదన్నా కానివ్వండి, పోతున్నా ఆయన గ్రిప్ లోనే ఉన్నాయి, ఆయన గ్రిప్ లోనే ఉన్నాయి, సంబంధం లేదు, ఏదన్నా కానివ్వండి.
అలాంటి దానికి మీరు ఇంట్లో కొట్టుకొని మీరేదో చేసుకోకుండా మీ అంతటి మీరే రచ్చకెక్కి, ఎందుకంటే గతంలో కొన్ని పాత్రికేయులతో మాట్లాడినప్పుడు ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మంచు విష్ణు అన్న మాట, ఆ రోజు కూడా మా ఎన్నికలు విజయభాస్కర్ గారు ఒక్క సెకండ్, మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో ఉన్నారు, ఒకసారి క్రాంతి ఏంటి వాట్స్ కరెంట్ అప్డేట్? క్రాంతి. రైట్ పవన్, ప్రస్తుతం మనం మోహన్ బాబు నివాసం దగ్గర అయితే ఉన్నాం. ప్రస్తుతం ఇంకా మోహన్ బాబు కావచ్చు లేదు అంటే మోహన్ బాబు మంచు మనోజ్ కూడా ఇద్దరు సంప్రదింపుల మాటలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు పోలీస్ అధికారుల మధ్యలో. ఎందుకంటే దీంతో పాటు ఎందుకంటే ఇప్పటికే కూడా పోలీస్ అధికారులు ఉన్నత అధికారులు కూడా మంచు విష్ణుది కావచ్చు లేదంటే మోహన్ బాబుది కూడా ఇద్దరిది గన్స్ లైసెన్స్ ఉన్న గన్ని కూడా ఇప్పటికే రద్దు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆపడం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఉగ్ర రూపంలో చూసినట్లయితే మంచు మోహన్ బాబు మీడియాపైకి నేరుగా దాడికి దిగడం కావచ్చు లేదు అంటే మంచు మనోజ్ పై కర్రలతో మాత్రం దాడి చేయడం స్పష్టంగా చూడొచ్చు కూడా మనం విజువల్స్ లో కూడా. ఎందుకంటే ఆ కొడుకు అనేది కూడా ఎందుకంటే మీడియాపై ఒక్కసారిగా మాత్రం మీడియాపై పడడం జరిగింది. కెమెరాలు కూడా తీసి నేల కొట్టడం జరిగింది. అలాగే నేరుగా మీడియా లోగోలు తీసుకొని కూడా ఒక జర్నలిస్ట్ పై ప్రముఖ ఛానల్ జర్నలిస్ట్ పై కూడా దాడి చేయడం జరిగింది. అతనికి కూడా ఎందుకంటే బ్లడ్ రావడం కూడా జరిగింది. ఎందుకంటే అతి దారుణంగా కిరాతకంగా మీడియాపై మాత్రం వ్యవహరించినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం విజువల్స్ లో కూడా చూసినా కూడా నేరుగా ఎందుకనంటే ఇప్పటికైతే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది అని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం. కానీ పోలీసులు కావచ్చు ఇటు ఏసీపీ ఉన్నా కూడా మీడియాపై దాడిని వాళ్ళు ఏ విధంగా కూడా ఆపలేని పరిస్థితికి వెళ్ళిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మంచు మనోజ్ వచ్చి దాదాపుగా 20 నిమిషాల నుంచి గేట్ ఓపెన్ చేయాలని కూడా కోరగా మాత్రం ఆ సెక్యూరిటీ గార్డ్ ఓపెన్ చేయకపోవడంతో మాత్రం మంచు మనోజ్ తన పిల్లల్ని తీసుకొని వెళ్తానని నేరుగా గట్టిగా ఆ గేట్ ని నూకి వేస్తూ మాత్రం లోపలికి వెళ్ళినట్టుగా మనకు తెలుసు. అయితే అదే అంశంలో ఈ బౌన్సర్స్ ఏదైతే మంచు మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు పెద్ద పెద్ద లాఠీలతో మనోజ్ పై దాడికి పాల్పడడం జరిగింది. అదే కవరేజ్ కి మీడియాని అనుమతి మంచు మనోజ్ మీడియా కూడా లోపలికి రావాలని పిలవడంతో మీడియా లోపలికి వెళ్ళడంతో మాత్రం క్రాంతి అక్కడ ఇప్పుడు సరే మీడియా మీద దాడి జరిగింది, మనోజ్ పిలిచారు, మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు లాఠీలతో కొడుతుంటే లేదు మోహన్ బాబు అక్కడ మన మైకులు తీసుకుని మన విలేకరులనే కొడుతుంటే పాత్రికేయులను కొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అక్కడ అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు? రైట్, అడ్డుకునే ప్రయత్నం ఎందుకనంటే ఏకపక్షంగా వహించిందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ. ఎందుకంటే మంచు మనోజ్ విషయంలో కావచ్చు లేదనంటే మీడియాపై నేరుగా అంత దాడి చేస్తున్నా కూడా కొద్ది కూడా ఎందుకనంటే అంత ఒక్కసారిగా లోగోలు కావచ్చు కెమెరాలు కావచ్చు పలగొట్టడం కూడా మనం చూడొచ్చు. లేదంటే అదే అంశంలో ఒక జర్నలిస్ట్ పై కూడా దాడి చేసి ఎందుకంటే అతి దారుణంగా గాయాలకు కూడా పాల్పడ్డాడు. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎవరు స్పందించలేదని కూడా ఎందుకంటే మీడియా ఒక్కసారిగా దీన్ని ఖండిస్తుంది అని కూడా మనం ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూస్తున్నా కూడా కొంత చాలా వరకు ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు పవన్. ఒకటైతే నిజం క్రాంతి, మీడియాలో ఏ ఛానల్ ఏం మాట్లాడినా ఏం చేసినా ఎలా ఉన్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మీడియా అంటే అందరూ కలిసికట్టుగానే ఉంటాం. ఎవరి మీద దాడి జరిగినా మన మీద దాడి జరిగినట్టే. ఖచ్చితంగా ఈ ఘటనని మీడియా మీద దాడి ఘటనని బీఆర్కే న్యూస్ ఖండిస్తోంది. సో థ్యాంక్ యూ క్రాంతి, నేను మళ్ళీ టచ్లోకి వస్తా, అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ మీరు అందించవచ్చు. షరీఫ్ అనుకుంటాను. అంటే ఈ సందర్భంగా ఇందాక జగదీష్ గారు అన్నటువంటి ఒక పాయింట్ మెన్షన్ చేయాలి. గౌరవ రేవంత్ రెడ్డి గారికి మీ మీద ప్రతిపక్షాలు కానీ లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు కానీ శాంతి భద్రతలకు సంబంధించి తెలంగాణలో శాంతి భద్రతలు లేవు అని చెప్పి చేస్తున్నటువంటి వాటి మీద మీరు మరొక్కసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు మేము అనట్లేదు శాంతి భద్రతలు లేవు అని మేము అనట్లేదు, కానీ మీడియా మీద దాడి జరుగుతోంది. ఆ రోజు లగచర్ల ఘటనలో కావచ్చు లేదంటే నిన్న మొన్న జరిగినటువంటి ఈ నిరసన కార్యక్రమాల్లో కావచ్చు, మీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు లేదంటే మీకు వ్యతిరేకంగా విపక్షంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిరసనలకు కావచ్చు వెళ్ళి మీడియా మా బాధ్యతమైన నెరవేరుస్తూ ఉంటే మా మీద దాడులు జరగడం, ఇప్పుడు ఇది కేవలం ఏదో మంచు మనోజ్ లేదంటే మంచు మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అనుకోవడానికి లేదు. 2 రాజకీయ పార్టీలు 2 రాష్ట్రాల రాజకీయ నాయకులు ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి ఆ ఇష్యూ ఏదో బయటకు వస్తుంది. ఇది కేవలం ఆస్తులకు సంబంధించి మాత్రమే కాదు, ఇంకా పెద్దది ఏదో దీని వెనకాల ఉంది అనేది అందరూ మాట్లాడుకుంటున్నటువంటి అంశం. త్వరలో ఆ వివరాలు కూడా మళ్ళీ మా మీడియాలోనే, నేను ప్రత్యేకంగా మా ఛానల్ పేరు మాత్రమే కాదు మా మీడియాలోనే బయటకు వస్తాయి. అప్పుడు కూడా మీడియా మీద దాడులు చేస్తే
ప్రభుత్వాలు ఊరుకోవాలా? వ్యవస్థలు ఊరుకోవాలా? మీడియా ముందు అక్కడ దాడి జరుగుతుంది, మీడియా మీద మోహన్ బాబే స్వయంగా కొడుతున్నాడు. అండ్ డెఫినెట్గా మీకు ధన్యవాదాలు చెప్పాలి మీ ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్కి. ఎందుకంటే గన్స్ 2 సీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చారు కాబట్టి, లైసెన్స్ వాళ్ళది రద్దు చేశారు కాబట్టి. లేదంటే వాళ్ళకున్నటువంటి ఆ కోపంలో, ఆ ఫ్రస్ట్రేషన్లో మీడియామే కాదు అక్కడున్న పోలీసుల మీద కూడా కాల్పులు జరిపేవాళ్ళేమో. ప్రభుత్వం ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకోవాలి తప్పకుండా అందులో. సో శాంతి భద్రతల మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరొకసారి రివ్యూ చేయాలి. ఇటువంటి ఘటనలు మీడియా మీద కాదు, ఎవరి మీద ఇటువంటి దాడులు జరగడం మాత్రం సమంజసం కాదు. తెలంగాణ సమాజానికి అస్సలు మంచిది కాదు. ఇప్పుడే అభివృద్ధి చెందుతున్నాం, అభివృద్ధిలోకి ముందుకు వెళుతున్నాం అంటూ మీరు నన్ను చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, రైజింగ్ తెలంగాణ అని చెప్పి, దాని మీద మచ్చ రాకుండా సమాజంలో ఇటువంటివి లేకుండా చూడాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలి. సో దీని మీద ఒక విచారణ అనేది వేయాలి. వాళ్ళ కుటుంబ సమస్య అనుకుంటే కుటుంబంలో కూర్చొని మాట్లాడుకోవాలి. బయటకు వచ్చి చేసే దాని మీద ఏం జరుగుతోంది అనే దాని మీద. ఎందుకంటే ఇంటెలిజెన్స్ డీజీపీకి కూడా వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, మాకు మీద దాడి జరిగే అవకాశం ఉంది, ప్రాణాలకి ముప్పు ఉంది అని చెప్పి మనోజ్ తరఫు నుంచి కూడా కంప్లైంట్ అనేది పుట్టప్ అయింది. మరి దాని మీద చర్యలు ఏంటనేది కూడా ఇప్పటివరకు తెలియలేదు. సో విజయభాస్కర్ గారు ఏం చెప్పాలి ఇప్పుడు? ఇప్పుడు కుటుంబ పెద్దగా ఇప్పుడు మోహన్ బాబు గారు ఇందులో విఫలమైతేనే ఈ అనర్థాలన్నీ జరిగాయి. గత 3 రోజులుగా ఇది పెద్ద చర్చిగా, దావాగ్నిలాగా ఈ తెలుగునాట ఇది చర్చనీయాంశం కావడానికి మోహన్ బాబు గారి వైఫల్యమే ప్రధానంగా చెప్పుకోవాలి. కుటుంబ పెద్ద, సీనియర్ సిటిజన్, తను తన మిత్రులు కొంతమందిని పక్కన కూర్చోబెట్టుకొని పిల్లలనంతా పిలిచేసి మాట్లాడుకోవాల్సిన విషయాలు లోగుట్టుగా ఇది బహిర్గతం కావడం, రచ్చకెక్కడం, ఇది తమ బాధ ప్రపంచం బాధ కావడం. ఈరోజు ఎక్కడ పట్టినా ఇదే చర్చ, ఏ ఛానల్లో ఆన్ చేసినా అదే డిబేట్స్, డిస్కషను, వార్తల అంశాలు. మరి ఇంత పెద్ద రచ్చ కావడానికి ప్రధాన కారణం ఆయనే అనిపిస్తున్నాడు. అదేవిధంగా ఒకవేళ తాతల నాటి ఆస్తులు లేకపోయినా తండ్రిగా ఆయన ఆస్తులు ఉన్నాయి కాబట్టి కొడుకులిద్దరు భవిష్యత్తుకి ఆ ఆస్తులే. ఇప్పుడు సెలబ్రిటీ ఫ్యామిలీ కావడానికి మోహన్ బాబు గారికి కారణం. పిల్లలిద్దరు అంత పెద్ద స్టార్ హీరోలు ఏం కాదు, పోతే అంత స్టార్డమ్ లేదు వాళ్ళకి. అదేవిధంగా వాళ్ళ కుమార్తె గారు సినిమా రంగంలో ఉంది. ఆవిడగాడు బొంబాయి నుంచి వచ్చి ఏదో సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేసిందని నిన్న మనం విన్నాము. ఆమె ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఎంతోమంది ఉన్నారు మోహన్ బాబు గారికి స్నేహితులు, పెద్దరికం ఉండేవాళ్ళు, రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఆయన ఎవరినన్నా మిత్రుల్ని రంగంలో దించేస్తే ఆ కుటుంబ సమస్యని వాళ్ళు పరిష్కరించేవాళ్ళు. కానీ ఆయన ఒక కొడుకు పక్షం వహించి పోతే ఇంకొక కొడుకుని ఈ విధంగా ఎవరినో శత్రువుని ఏదో ఆగర్భ శత్రువు మీద దాడి జరిపించినట్టుగా, ఏదో సినిమాల్లో ప్రతీకారంతో రగిలిపోయిన వ్యక్తిలాగా ఆయనే ప్రతీకార వాంఛతో ప్రత్యక్షంగా రంగంలో దిగి హింసాత్మక చర్యలకు ఒడిగట్టడం తీవ్రమైన నేరం. అది సభ్య సమాజం అంగీకరించదు. సభ్య సమాజం తలదించుకునే విషయం. ఏ కుటుంబంలో జరగకూడదు ఇలాంటి అనర్థాలు అని చెప్పేసి ఈ సమాజం భావిస్తుంది. కాబట్టి మోహన్ బాబు గారు తన స్వభావాన్ని వయసులో ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ వృద్ధుడైనా కూడా సీనియర్ సిటిజన్ అని కంప్లైంట్లే ఇచ్చాడు ఆయన. నేను చాలా వృద్ధుడిని, 79 సంవత్సరాల వయసు, ఈ విధంగా నా మీదకి దాడికి వచ్చారని చెప్పేసి. మరి ఆయన అంత వయసులో ఉన్న మనిషి మరి ఈరోజు వృద్ధనారి పతివ్రతలాగా వ్యవహరించడం అది కరెక్ట్ కాదు. ఆయన ఎంతో లౌక్యంగా జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ యొక్క దుష్పరిణామాలు జరిగేవి కాదు. మొత్తానికి ఈరోజు జరిగినటువంటి సంఘటన మోహన్ బాబులో ఇంకొక కోణాన్ని పూర్తి స్థాయిలో బయటికి తీసుకొచ్చింది. ఏంటి ఆ కోణం అనేది డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి కంచర్ల విజయభాస్కర్ గారికి, అలాగే దద్దాల జగదీష్ గారికి, కేసీని శంకర్రావు గారికి ముందుగానే ప్రారంభించి మధ్యలోనే వెళ్ళిపోయినటువంటి చిట్టిబాబు గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకు ఇక్కడ చెప్పాలి చాలా విషయాలు. ఏం కోణం బయటికి తీసుకొచ్చింది, ఇప్పుడు అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారాలు కొన్ని తీసుకుంటే, లైవ్లో మనకు అందుతున్నటువంటివి చూసుకుంటే, పోలీసులు జలపల్లిలో ఉన్నటువంటి మన్సూర్ టౌన్, టోటల్ మోహన్ బాబు హౌస్ మొత్తాన్ని కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది. భారీగా బలగాలు అక్కడికి బయలుదేరి వెళ్ళాయి. ఇది తెలుస్తున్నటువంటి ఇంకొక అంశం. రెండోది, కన్న తండ్రే కొడుకు మీద ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకొని దాడి చేసి బయటికి పంపించినటువంటి ఘటన.
తన కూతుర్ని తీసుకువెళ్ళాలి అని చెప్పి మంచు మనోజ్ అడుగుతున్నా గేట్లు తీయకుండా అక్కడే ఆపినటువంటి పరిస్థితుల్లో గేట్లు పగలగొట్టుకుని తన 7 నెలల చిన్నారిని చూడడానికి లోపలికి వెళ్తున్నటువంటి మనోజ్ని రానివ్వకుండా స్వయంగా తండ్రి మోహన్ బాబు అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ బౌన్సర్లు, విష్ణు పెట్టినటువంటి బౌన్సర్లా లేదంటే మోహన్ బాబే పిలిపించినటువంటి బౌన్సర్లా తెలియదు కానీ వాళ్ళ మనుషులు మొత్తం చాలా పాశవికంగా మంచు మనోజ్ మీద దాడి చేశారు. దాడి చేయడంతో చొక్కా చిరిగింది, గాయాలు కూడా అయ్యాయని తెలుస్తోంది. పోలీసులు ఘటనని చాలా సీరియస్గా తీసుకున్నారు. మీడియా మీద రెండు ప్రముఖ ఛానళ్ల ప్రతినిధుల మీద దాడి జరిగింది. దెబ్బలు తగిలాయి, వాళ్ళకి కెమెరాలు పగిలాయి. మా వాళ్ళ మీద కూడా దాడి జరిగింది. డెఫినెట్గా దీన్ని ఖండించాల్సిందే. సో ఇక్కడ మోహన్ బాబు కోణం ఎలా ఉందంటే, నాకు అవసరం లేదు ఎవడైనా కానీ, నా ఇష్టం అన్నట్టుగానే ఉంది. క్రమశిక్షణ మిగతా వాళ్ళందరికీ చెప్తా, నాకు మాత్రం క్రమశిక్షణ అవసరం లేదంటున్నారు పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారు అని చెప్పాలా. మేబీ ఆయన గురించి మాట్లాడేటువంటి అర్హత నాకు ఉందో లేదో నాకు తెలియదు. ఆయన స్థాయి కూడా నాది కాదు. నేను కేవలం ఒక జర్నలిస్ట్ని మాత్రమే. ఆయన నాలాంటి వాళ్ళకి చెప్తారు క్రమశిక్షణ అంటే ఏమిటి అని. మరి ఇదా మీడియా మీద ఆయన చూపించినటువంటి క్రమశిక్షణ? ఇదేనా ఆయన గౌరవ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, దాసరి నారాయణరావు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి, ప్రధాని నరేంద్ర మోడీ గారి నుంచి. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి మోహన్ బాబు గారిని నా తమ్ముడు, ఇది నీ ఇల్లు, పిఎంఓ ఆఫీస్ నీ ఇల్లు, నువ్వు ఎప్పుడైనా రావచ్చు అని కూడా స్టేట్మెంట్లు ఇస్తారు కదా. ఇదేనా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ? పెదరాయుడు సినిమా ఏకంగా పార్లమెంట్లో వేసి చూపిస్తే శంకరదయాళ శర్మ గారు మిగతా వాళ్ళందరూ కూడా మెచ్చుకున్నారట. అది సినిమా, కానీ వాస్తవానికి పెదరాయుడు కాదు, రౌడీ రాయుడు అంటున్నారు అక్కడ చూస్తున్నటువంటి వాళ్ళు. లేదంటే చాలా చోట్ల ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఎక్కడ జరిగినా వాళ్ళ గన్ లైసెన్సులు రద్దు చేయడాలు, లేదంటే వాళ్ళ ఇంటి మొత్తాన్ని కూడా పోలీసులు చుట్టుముట్టి వాళ్ళ అధీనంలోకి తీసుకోవడాలు ఎక్కడా జరగల. హైదరాబాద్లో లేదు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీడియా పరంగా చూసుకున్నప్పుడు కానీ ఒకటే హాట్ టాపిక్ కూడా కాదు, న్యూసెన్స్ అని చెప్పుకోవాలి. కంప్లీట్ న్యూసెన్స్. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరినీ తీసుకెళ్ళి పోలీసులు సెక్యూరిటీ పెట్టి హౌస్ అరెస్ట్ చేసి బయటికి రానివ్వకుండా, వాళ్ళకి సంబంధించిన ఒక విషయం కూడా బయటికి తెలియనివ్వకుండా ఉన్న ఇష్యూ మొత్తాన్ని అక్కడే క్లియర్ చేసి ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ అయితే నిజంగానే న్యూసెన్స్ కేసులు పెట్టాల్సి వస్తుంది, మీ వల్ల సమాజంలో ఇలాంటి అలజడులు రేగుతున్నాయని చెప్పి ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటే బాగుండేది. వాళ్ళంతటి వాళ్లే పిలుస్తున్నారు, మీడియా మీరు రావాలి, నాకు న్యాయం జరగాలి అని చెప్పి. ఏం జరిగిందో అన్యాయం పోనీ చూపిద్దాం, ఎవరి వైపు తప్పుందో అని చెప్పి వెళ్తే మా మీద దాడులా? మరీ ఊరికే మీకు పబ్లిసిటీ కావాల్సి వచ్చినప్పుడు ఇంకేముంది, మీరే మాకు కావాలి, మీరే మాకు దైవాలు, మీరే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పి అప్పుడు పొగడ్తలు వస్తాయి. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది మామూలుగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా, తప్పు ఒకళ్ళ మీదే వేయకుండా న్యూట్రల్గా ఉండి మాట్లాడుతున్నా మా మీద దాడులు చేస్తారు మీడియా మీద. మాకేమి ఇక్కడ రాజకీయ ఉద్దేశాలు లేవు మోహన్ బాబుకి సంబంధించి, వారి కుటుంబానికి సంబంధించి. ఇక్కడ బౌన్సర్లు చూడండి ఎలా కొడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది, మీడియాని ఏ విధంగా తోస్తున్నారు అనేటువంటిది. రేపొద్దున ఏ మొహం పెట్టుకుని వారి సినిమా ప్రమోషన్లకి మీడియాని పిలవగలుగుతారు? ఏ మొహం పెట్టుకుని మీడియాకి వచ్చి మా సినిమా అయ్యా ఇది, మేము ఇందులో చాలా గొప్పగా యాక్ట్ చేసామని చెప్పుకొని ప్రమోషన్లకు అడుగుతారు? ఏ మీడియా హౌస్ మాత్రం సపోర్ట్ చేస్తుంది మీడియా మీద దాడి చేస్తుంటే ఇలాంటి వాళ్ళని? ఇది కేవలం మోహన్ బాబుకి, ఈరోజే మోహన్ బాబుకే కాదు, ఎవరైనా సరే మీడియా మీద దాడి చేసి మళ్ళీ మీడియాకు వచ్చి మమ్మల్ని ప్రమోట్ చేయండి అని ఏ తలకాయ పెట్టుకుని అడుగుతారు అసలు? ఇదా వాళ్ళ క్రమశిక్షణ? నేను రాజకీయాలు వదిలేశాను, నేను కేవలం ఆ షిరిడీ సాయినాథుడి భక్తుడిగా ఆయన పూజలు చేసుకుంటూ నేను ప్రశాంతంగా నాకున్న సినిమా వ్యాపారమో లేదంటే నా విద్యా వ్యవస్థ ఏవైతే ఉన్నాయో శ్రీ విద్యానికేతన్ చక్కగా ఆ పిల్లలకి వాటికి కావాల్సిన చూసుకుంటున్నా, నాకు మనోజు, విష్ణు లేదంటే లక్ష్మి వీళ్ళు మాత్రమే కాదు, విద్యానికేతన్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు కొత్తగా ఎం యూనివర్సిటీ, మోహన్ బాబు యూనివర్సిటీ అని పెట్టారు. అందరూ నా పిల్లలే. వాళ్ళందరికీ ఇదే క్రమశిక్షణ నేర్పిస్తున్నారా మోహన్ బాబు గారు? ఇలాగే మీడియా మీద దాడులు చేయాలి, మనం ఎటువంటి గొడవలు పడినా, మన గురించి సమాజంలో ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళ మీద ఇలాగే దాడులు చేయాలి అనేటువంటి ఒక సంస్కృతిని మీరు నేర్పిస్తున్నారా ఈరోజు మీ విద్యార్థులకి? ఎన్నో అనుమానాలు ఉన్నాయి.
జరుగుతున్నటువంటి ఘటనలో పోలీసులు నిజంగానే ఎవరు కేసు పెట్టుకున్నా ఏం చేసినా దీంట్లో సీసీటీవీ ఫుటేజ్ మాయం అవ్వడం దగ్గర నుంచి రాజకీయంగా ఉన్నటువంటి కోణాలు కానీ లేదు ప్రభుత్వాల దగ్గర నుంచి వీళ్ళు తీసుకునేటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ వ్యవహారంలో నిజంగా మనోజ్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజమేనా, దాంట్లో కూడా వీళ్ళు ఏమైనా స్కామ్ చేశారా అని ఆలోచించినప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఏమైనా ఉంటే విద్యాసంస్థలు వాటి మీద, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యాసంస్థల మీద ఒక క్లియర్ కట్ ఆడిటింగ్ అనేది 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇనిషియేట్ చేయాల్సిందే పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఇదేమీ ప్రభుత్వం సంపాదించి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద వాళ్ళు ఇచ్చేది కాదు. ప్రతి సామాన్యుడు కడుతున్నటువంటి పన్నుల నుంచి ప్రభుత్వానికి చేరుతున్న ఆదాయం నుంచి ఒక సంక్షేమ పథకం కింద ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది చేస్తున్నారు. ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్నప్పటికీ కూడా అర్హత ఉన్న విద్యార్థులకే, అంటే ప్రజల సొమ్మునిస్తున్నారు. మోహన్ బాబు సంపాదించినటువంటి 100 కోట్ల సొమ్ము ఏమీ అక్కడ పెట్టలేదు. మేబీ బిల్డింగులు కట్టుకుంటే బ్యాంకు లోన్లు కట్టుకుని ఉండొచ్చు, తను సంపాదించిన దాంట్లో కొంత మాత్రమే పెట్టి ఉండొచ్చు. మిగతాది ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ల మీద నడిపిస్తున్నారు అనేది మాత్రం వాస్తవం, ఎటువంటి డౌట్ లేదు. సో ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఒక ఆడిట్ అనేది నిర్వహించాలి. ఇక మీడియా మీద జరిగినటువంటి దాడికి ఖచ్చితంగా రేపు నిరసన అనేది ఉండాలి. మోహన్ బాబు క్షమాపణ చెప్పి తీరాలి. అంతవరకు వారికి కానీ వారికి సంబంధించిన కంపెనీలు కానీ వారికి సంబంధించిన సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ ఏది మీడియా తలకి ఎత్తుకోకూడదు అనేది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి ఒక డిమాండ్. కెమెరాలని వాళ్ళు ఒకటి బాబు కెమెరాలని వాళ్ళు ఒకటి బాబు సో క్రాంతి మా ప్రతినిధి అక్కడ లైవ్లో అందుబాటులో ఉన్నారు. లైన్లో క్రాంతి, అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటి, పోలీసులు ఇంటిని స్వాధీనం చేసుకున్నారు అన్నట్టు తెలుస్తోంది, ఎంతవరకు నిజం? కిందనే ఇప్పటికే ఉన్నత పోలీస్ అధికారులు కావచ్చు, బలగాలు, ఉన్నత వర్గాలు కూడా ఇప్పటికే మోహరించినాయి మోహన్ బాబు ఇంటి వద్దకు. అయితే ప్రస్తుతం మోహన్ బాబు కావచ్చు తన సతీమణితో మాత్రం ఇంటి వద్ద నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. అయితే ప్రస్తుతం మంచు మనోజ్ కూడా కావచ్చు, లేదంటే మంచు మనోజ్ సతీమణి మాత్రం ప్రస్తుతం ఇంట్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడే పోలీసులు, ఉన్నత అధికారులు పోలీసులు కూడా లోపలికి చేరుకొని చర్చలు కొనసాగుతున్నాయి. అయితే మరికొద్ది సేపట్లో మరి మంచు మనోజ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడా, అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంత ఉత్కంఠంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఎందుకంటే మోహన్ బాబు కావచ్చు, ఇటు మంచు విష్ణు బౌన్సర్లు చాలా ఉద్రిక్తంగా ఉండడంతో మాత్రం వాళ్ళ లైసెన్స్ గన్స్ ని కూడా పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మీడియాపై దాడి చేస్తూ షూటింగ్ అంటూ కూడా మోహన్ బాబు అరవడం కూడా మనం వినొచ్చు దాదాపుగా. దీంతో ఎందుకంటే కొన్ని లోగోలు తీసుకొని మీడియాపై దాడి చేయడం కావచ్చు, లేదంటే ఇప్పటికే చూస్తున్నాం, ఎందుకంటే మీడియా లోపలికి అనుమతి ఇవ్వకుండా కూడా ఒక రౌడీజం గా మాత్రం ప్రవర్తించినట్టుగా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కానీ పోలీసులు ఉండి కూడా మీడియాపై దాడి జరుగుతున్న సమయంలో కూడా పోలీసులు కూడా ఆపలేదని కూడా చెప్పుకోవచ్చు. పవన్, సో ఇంతకీ అక్కడ మనోజ్ మీద కూడా దాడి జరిగింది, మనోజ్ని స్వయంగా మోహన్ బాబు అలాగే బౌన్సర్లు కూడా కొట్టారు అని చెప్పి కూడా విజువల్స్ కనిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? కొట్టింది మోహన్ బాబేనా? రైట్, ప్రస్తుతం ఖచ్చితంగా దీంట్లో మోహన్ బాబు మంచు మనోజ్ పై చేయి చేసుకున్నాడు. లాఠీలతో కూడా
మన కొట్టినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మీడియా సమక్షంలోనే మంచు మనోజ్ ని ఉరికిస్తూ కొట్టడం కూడా తెలుస్తుంది. అయితే మోహన్ బాబు బౌన్సర్లు కూడా మనోజ్ పై చేయి చేసుకున్నారు. అయితే మనోజ్ కి ఖచ్చితంగా గాయాలు ఖచ్చితంగా అయినాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీడియా వాళ్ళకు కావచ్చు, లేదంటే మంచు మనోజ్ కు ఖచ్చితంగా గాయాలే. ఇప్పటికే మంచు మనోజ్ సతీమణి కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ఎందుకంటే నార్మల్ గా మొన్న 2 రోజుల కింద కూడా మనోజ్ పై దాడి జరిగిన విషయం దీంట్లో స్పష్టంగా ఏర్పడుతుంది. అంటే మోహన్ బాబు నిజంగానే ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడా అనేది మాత్రం ఈ రోజు క్లారిటీగా మాత్రం ఈ రోజు మనకు పక్క విజువల్స్ లో కూడా దొరికినాయి. ఎందుకంటే మోహన్ బాబు విచిష్టంగా మీడియాపై కావచ్చు, మంచు మనోజ్ పై మాత్రం దారుణంగా ప్రవర్తించాడని కూడా చెప్పుకోవచ్చు పవన్. రైట్. అంటే క్రాంతి, ఇక్కడ ఇంకొక అనుమానం కూడా వస్తోంది. ముఖ్యంగా మంచు విష్ణు కానీ మంచు లక్ష్మి కానీ ఎక్కడ మీడియా కూడా కనిపించకుండా ఉన్నారు. అసలు వాళ్ళకి సంబంధించిన అప్డేట్ ఏంటి? రైట్, ప్రస్తుతం మీడియా కూడా మోహన్ బాబు ఇంటి ముందుకు దాడికి దిగడం జరిగింది. ఖచ్చితంగా మీడియాకి న్యాయం జరగాలి అంటూ కూడా మీడియా సిబ్బంది అందరూ, రిపోర్టర్లు, కెమెరామ్యాన్లు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం. ఎందుకంటే మోహన్ బాబు ఖచ్చితంగా, ఎందుకంటే దీనికి సమాధానం చెప్పాలంటూ కూడా ప్రతి ఈ రోజు మోహన్ బాబు ఇంటి ముందు మరోసారి నిరసన కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు పవన్. రైట్, ఒక్కసారి అది నిరసన ఎలా జరుగుతుందో చూపించేటువంటి ప్రయత్నం చేయండి క్రాంతి. రైట్, సో చూస్తున్నాం అక్కడ మంచు మనోజ్ చిరిగిన చొక్కాతోటి గాయాలతోటి బయటికి రావడం అనేది ఆ విజువల్స్లో చూస్తున్నాం. అలాగే ఇప్పుడే మా ప్రతినిధి క్రాంతి ఇచ్చినటువంటి సమాచారం, ఇందాక చెప్పాంగా, మీడియా మీద దాడి జరిగితే మీడియా ఏకం అవుతుంది ఖచ్చితంగా. అక్కడ ఉన్నటువంటి కెమెరామెన్స్ కావచ్చు, రిపోర్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఏకమయ్యారు. ఈరోజు మాలో ఒకడి మీద దాడి చేస్తారా? మేమేం మీ ఇంట్లోకి రాలేదు, మీ వ్యక్తిగత జీవితంలోకి చొచ్చుకుని మేము రాలేదు. మీ జీవితాలని మీరే బయట పెట్టుకున్నది మీరు, దాడులు మాత్రం మా మీద అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నారు మీడియా సహోదరులు అక్కడ. మరి ఇంత న్యూసెన్స్ అనడానికి కూడా లేదు. తెలుగులో కొన్ని పదాలు ఉంటాయి, మీడియా పరంగా కొన్ని మాట్లాడలేం. వాళ్ళకున్న దాన్ని పొగరు అనాలా, లేదంటే కండ కావరం అనాలా, లేదంటే మాకు బాగా డబ్బుంది, పొలిటికల్గా మాకు అన్ని పార్టీలతోటి సత్సంబంధాలు ఉన్నాయి, ముఖ్యమంత్రులతోటి అనుబంధాలు ఉన్నాయి, ప్రధానమంత్రితోటే మాకు అనుబంధం ఉంది అని చెప్పి మేము మా ఇష్టం వచ్చినటువంటిది మేము చేస్తాం, ఎవరి మీదైనా దాడి చేస్తాం, ఎవరినైనా కొడతాం అని రెచ్చిపోతే ఎదురుకుండా ఉన్నవాళ్ళు చూస్తూ ఊరుకోవడానికి మీకు భయపడేవాళ్ళు కాదు. మీడియా, మేము ప్రభుత్వానికి మేము ఎంత భయపడతామో అట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు కూడా మాకు భయపడతాయి. ఎందుకంటే కొన్ని సంఘటనలు చూసాం కాబట్టి, ఏ ప్రభుత్వానికి తగ్గట్టు ఆ ప్రభుత్వాన్ని. అది పక్కన పెడితే ఇక మిగతా వాళ్ళ దగ్గరికి, మీకు సెలబ్రిటీ హోదా వచ్చిందంటే మీరెంత కష్టపడతారో ఆ కష్టానికి తగినటువంటి పబ్లిసిటీ మీడియా ఇవ్వకపోతే ఎక్కడండి మీకు సెలబ్రిటీ స్టేటస్లు? ఎక్కడున్నాయి మీ సెలబ్రిటీ స్టేటస్లు? రేపొద్దున మీ సినిమాలు రిలీజ్ అవ్వాలి, వాటికి సంబంధించి మళ్ళీ మా మీడియా హౌస్లకే వస్తారు, ప్రమోషన్ చేయండి అని. ఈరోజు మీరు పెట్టినటువంటిది, మేబీ మీ సినిమాలకు మీరే నిర్మాతలు అయితే రిస్క్ మీదే, ఎవరికి పోయేది అందులో ఏం లేదు. అదే వేరే నిర్మాత అయ్యుండి ఆస్తులు అమ్ముకుని వచ్చి మీతో సినిమా తీసి, మీ యొక్క స్వభావం వల్ల, మీరు చేసినటువంటి ఈ చెత్త పనుల వల్ల, మీడియా మీద దాడుల వల్ల రేపొద్దున మీ సినిమాని మీడియా మొత్తం బ్యాన్ చేస్తే ఆ నిర్మాత పరిస్థితి ఏంటి? ఆత్మహత్య చేసుకోవాలా కుటుంబంతో సైతం? చెప్పాలి మోహన్ బాబు గారు అండ్ కుటుంబ సభ్యులు ఎవరైతే మీడియా మీద దాడి చేశారో వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. పెదరాయుడి కింద తీర్పులు ఇవ్వడం, దాసరి నారాయణరావు గారి తర్వాత సినిమా ఇండస్ట్రీకి పెద్దని నేనే, నా తర్వాతే మిగతా వాళ్ళు ఎవరైనా అనడం, ఇలాంటి స్టేట్మెంట్లు సినిమాల్లో చెప్పుకోవడానికి బాగుంటాయి. నిజ జీవితంలో మరి ఎక్కడికి పోయింది ఆ పెద్దరికం? ఎక్కడికి పోయింది ఆ పెద్దరికం? మీడియా మీద దాడి చేయమని చెప్పి ఎవరు నేర్పించారు మీకు? మీరు కొలిచేటువంటి షిరిడి సాయినాథుడు చెప్పాడా, లేదంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి చెప్పారా? ఎవరు చెప్పారు?
పోలీసులు ఒక పక్కన కెమెరాలని వాళ్ళు ఒకటి కెమెరాలని వాళ్ళు ఒకటి కెమెరాలని వాళ్ళు ఒకటి కెమెరాలని వాళ్ళు ఒకటి ఇండస్ట్రీ పెద్దలకి సంబంధించి కొంతమందికి ఫోన్లు చేసాం. సార్, మీడియా మీద దాడి జరిగింది, కొట్టింది మంచు మోహన్ బాబు వారి బౌన్సర్లు అని. మీడియా ఛానల్స్, ప్రముఖ మీడియా ఛానల్స్ రిపోర్టర్లని రక్తాలు వచ్చేలా కొట్టారు అంటే చాలామంది పెద్దలకి దీని మీద ఇన్ఫర్మేషన్ లేదు. సిగ్గుచేటు, నిజంగానే అంటున్నాయి మాట. ఇన్ఫర్మేషన్ లేదట వాళ్ళకి. అంటే కొంతమంది మేబీ అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళ దగ్గర టీవీ లేకపోవచ్చు, లేని వాళ్ళకి తప్పు లేదు. కానీ మోహన్ బాబు అన్న పేరు కనీసం అసలు ఒక చిన్న SMS రూపంలో అయినా వెళ్ళిపోతుంది వాళ్ళకి ఏం జరుగుతోంది అనేది. టీవీలోనే చూడక్కర్లా, మొత్తం ఇప్పుడు తెలుగు ప్రపంచం అంతా చూస్తోంది, తెలుగు మీడియా అంతా చూపిస్తోంది. కానీ వాళ్ళకి మాత్రం తెలియట్లా. ఒకసారి ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారిని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా కాల్స్ చేయడం జరిగింది. బట్ వాళ్ళ దగ్గర నుంచి అయితే మనకి సరైనటువంటి సమాధానం రాలేదు. చూద్దాం ఒకసారి. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం. సో ఇది అంటే పొద్దున కూడా మనం మాట్లాడుకున్నాం సార్, ఏంటి మోహన్ బాబు గారి ఇంట్లో ఇలా జరుగుతోంది, మీరు వారికి సన్నిహితులు, ఏదో చిన్న ఇష్యూ ఏదో ఉంటుంది అని అనుకున్నాం. కానీ ఇది ఎలా టర్న్అవుట్ అయిందంటే వాళ్ళు గొడవపడి మా మీడియా మీద పడ్డారు. ఈరోజు ఇద్దరు ముగ్గురు రిపోర్టర్లకి చాలా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అంటే ఎలా తీసుకోవాలి సార్? ఇప్పుడు మీరు ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, మీరు సినిమాలు తీస్తారు, మా మీడియా దగ్గరకు వచ్చి ప్రమోషన్ గురించి అడుగుతారు, మేము కూడా ప్రొడ్యూసర్ గారు మంచి సినిమా తీస్తుంటారు, మేము ప్రమోట్ చేస్తాం, సుహృద్భావ వాతావరణమే ఉండేది. కానీ ఈ రోజు వచ్చి మీడియా మీద దాడి చేస్తే రేపు పొద్దున్న మేము వాళ్ళని ప్రమోట్ చేయాలా, లేదంటే వాళ్ళని మాకు సారీ చెప్తారా లేదా అని చెప్పి నిరసన వ్యక్తం చేసుకుంటూనే ఇంకా ఉండాలా మేము? అది కాదండి, అది 100% ఇవాళ దాడి అనేది దురదృష్టకరం. ఎందుకంటే అక్కడ రంజిత్ కూడా నాకు బాగా తెలిసిన వ్యక్తి. రంజిత్ కూడా అక్కడ ఏమి అగ్రెసివ్ గా అడిగే వ్యక్తి కూడా కాదు. అక్కడ ఒక ఆవేశంలో జరిగిన దాడే తప్ప నాకు తెలిసి ఒక జర్నలిస్టుల మీద దాడి చేసే వ్యక్తిత్వం గాని అనుకోవట్లేదు. ఇంకెందుకంటే నేను ఉదయం నుంచి కూడా నేను చూస్తుంది ఏంటంటే, నిన్న గాని మొన్న గాని ఈ కొన్ని మీడియా ఛానల్స్ అవ్వచ్చు, యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, తంబులైన్ విపరీతంగా పెట్టి అది కొంచెం ట్రోల్ చేయడం కూడా అది కొంచెం ఆవేశంలో వచ్చింది. కానీ అది దాంట్లో నుంచి ఆల్రెడీ గొడవ జరుగుతుంది. ఆ గొడవ అబ్బాయికి ఆయనకి గొడవ జరుగుతుంది, దాని మీద జరిగిన ఇష్యూ అయితే ఆయన రంజిత్ గారు కూడా ఏం అడగలేదు. ఆయన నాకు తెలిసి ఆయన ఏం అక్కడ ఇరిటేట్ చేసే పని కూడా చేయలేదు. కానీ అది వెరీ 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 బ్యాడ్ థింగ్ అది, ఎందుకంటే ఖండించవలసిన విషయం అది. అయితే ఒకటండి కుమార్ గారు, ఇక్కడ ప్రధానంగా మాకు మోహన్ బాబు గారి మీద వ్యక్తిగతంగా మాకు కానీ మా మీడియా హౌసెస్ కానీ ఎటువంటి కోపం లేదు.
ఎందుకంటే ఎన్నోసార్లు ఆయన ఈవెంట్లకి చాలా గౌరవంగా రిసీవ్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా మంచి వ్యక్తి అండి ఆయన. అందరినీ కూర్చోబెట్టి చాలా గౌరవంగా చూసే వ్యక్తి. ఇది దురదృష్టం అండి. అంటే ఈ కుటుంబంలో 50 సంవత్సరాలు పూర్తవుతుంది. రేపు వచ్చే సంవత్సరం 50 సంవత్సరాలు ఇండస్ట్రీ ఆయన గౌరవించాలి. అంతా అందరం కలిపి అనుకున్నది. మళ్ళా ఈ రోజు పిల్లల గొడవ ఇలా విధంగా వస్తుంది. చిన్న గొడవ అండి అది. ఆ చిన్న అగాధమే తప్ప అగాధం ఇంత చిరుకు గాలివని అవుద్దని అనుకోలేదు. రెండోది అక్కడ ఇంకోటి ఏంటంటే మీడియా మీద దాడి, అది చాలా 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 బాధాకర విషయం. ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, ఒక తోటి ప్రొడ్యూసర్ గా ఆయనకు నాకు సన్నిహితంగా ఉన్న దాని మీద నేను వెరీ జర్నలిస్టులందరికీ మాతో పాటు 30 సంవత్సరాల అనుబంధం ఉందండి. ఈ రోజు ఏమి కాదు, నాకు అలాగ జర్నలిస్టులకు కానీ 30 సంవత్సరాల అనుబంధం ఉంది. వాళ్ళకి నేను అందరి తరపు నుంచి కూడా నేను కూడా సారీ చెప్తున్నాను. వెరీ సారీ. ఎందుకంటే ఈ సందర్భం మాకు మీరు ప్రమోషన్ చేయడానికి కానీ, అర్ధరాత్రి అయినా మీరు మా కోసం రావడానికి కానీ ఎంతో కష్టపడి మాతో పాటు మేము తినడం కాదండి, మీరు తినకుండా కూడా కాపలా కాసి ఎన్ని కష్టాల్లోనూ మాతో పాటు ఉండి ప్రమోషన్ చేసే వ్యక్తులు అది ఈ విధంగా ఆవేశంలో దాడి జరగకూడదు. అది 100% ఖండించవలసిన విషయమే. కానీ ఇది మోహన్ బాబు గారు కూడా ఆయన కూడా ఇంకొక గంటన్నరలో రిలీజ్ అవుతారు. ఎట్టి పరిస్థితుల్లోనే అది ఆవేశంలో జరిగిన దాడే తప్ప మనం వేరే విధంగా అన్నిగా భావించదు. కానీ అది జరగకూడదు అని మాత్రం నేను చెప్తున్నాను. అది అయితే ఇంకొక అంశం బయటకు వస్తుంది. అంటే మీరు సన్నిహితులు కాబట్టి ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేటువంటి సాహసం చేస్తున్నాను. ముఖ్యంగా మనోజ్కి రెండో పెళ్లి అవ్వడం అనేది మోహన్ బాబు గారికి అసలు సుతరామం ఇష్టం లేదు, వాళ్ళకి ఆ పెళ్లి అవ్వడం నచ్చలేదు అన్నటువంటి దాంతో ఈ గొడవలన్నీ మొదలయ్యాయి అని చెప్పి మోహన్ బాబు గారు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు అని తెలుస్తోంది. మీకు దాని గురించి ఏమైనా తెలుసా? అంటే ఒకటండి, నేనేమంటున్నానంటే ఏదైనా ఉండొచ్చు. అది ఇప్పుడు నేను ఏంటంటే రేపు ఎల్లుండి లోపల పూర్తిగా ఆయనే మోహన్ బాబు గారు ఇది ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి అది సాల్వ్ అయిపోతుంది. టుమారో సాల్వ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఇది మళ్ళా నేను చెప్తాను, ఆస్తులు గొడవలు లేవండి. ఆస్తులు గొడవలు కానీ అలర్లు కానీ ఏవీ లేవు. ఇది ఒక చిన్న అగాధమే. మీరు చెప్పిన విషయంలోని ఏదైనా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. నేను అది కాదని చెప్పట్లేదు, కానీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండలేదు అని అన్ను. కానీ ఏంటంటే ఇది ఏదైనా సరే ఈ సమయంలో ఈ సందర్భంలో ఆయనకి 50 సంవత్సరాలు ఘనంగా చేయాల్సిన మన ఇండస్ట్రీ అంతా ఘనంగా ఆయన చేసిన ఒక పార్లమెంట్ అండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆయన ఒక విద్యావేత్త, ఒక సినిమా నిర్మాత, ఒక విలన్, ఒక డైలాగ్ కింగ్. ప్రతి దాంట్లో కూడా ఒక టైగర్ గా, ఒక పులిగా, ఒక 3 స్తంభాలు, 3 పిల్లలు, 3 స్తంభాలుగా ఒక మంచి ఫ్యామిలీ అంటే బ్రహ్మాండంగా ఈరోజు ఇండస్ట్రీని సింగిల్ చేత్తో శాసించిన దాసనారాయణ గారి తర్వాత సింగిల్ చేస్తూ ఆ పేరు ఉన్నది ఆయనకే ఉందండి, ఆ ఫ్యామిలీకి ఉంది 100%. కానీ ఈ విధంగా రావడం అనేది దురదృష్టకరమైంది. అన్ఫార్చునేట్లీ ఒక్క విషయంలో ఇప్పుడు, ఎందుకంటే ఇది ఏమి ఇప్పుడు జరిగింది మాత్రమే కాదు కుమార్ గారు. గతంలో ఒక సినిమా దీనికి సంబంధించి అసభ్యకరమైన డైలాగులు పెట్టారు అని చెప్పి ఆ రోజు కూడా వారి మీద దాడులు చేయడం కేసు ఇది పూర్తిగా ఇప్పటికీ నడుస్తూనే ఉందన్న సంగతి కూడా తెలిసిందే. అలాగే ఇందాక ఆ ఆవేశంలో ఎంత ఆవేశం వచ్చినా కానీ ఇంట్లో గొడవలా చూసుకోవాలి. కానీ మీడియా మీద సరే ఒక దెబ్బ వేశారు అనుకుందాం, ఎంత పరిచయం ఉన్నా, షూట్ హిమ్ అంటూ నిజంగా అక్కడ ఉన్నటువంటి తుపాకీతో ఏమైనా చేసి ఉంటే పరిస్థితి ఏంటంటారు? అదే కదండి, ఇప్పుడు అందుకనే గన్స్ కూడా అంటే మోహన్ బాబు గారు కొంచెం ఆవేశం ఎక్కువ అని మీకు తెలుసు. ప్రేమ కూడా ఎక్కువే, ఆవేశం కూడా ఎక్కువే. అది ఆయనకి ప్రేమ కూడా ఎక్కువే, ఆవేశం కూడా ఎక్కువే. కాకపోతే ఏంటంటే మీరు అన్ని దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ గొడవ, వాళ్ళ కుటుంబం గొడవ, ఆ కుటుంబం గొడవ కంపల్సరీ కవరేజ్ మరి వచ్చేటప్పుడు అందరూ మరి బయటకు వచ్చింది. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వచ్చారో కంపల్సరీ మరి మీడియా వస్తుంది. ఆ మీడియా వచ్చేటప్పుడు మరి అది కొంచెం ఓపికతో ఉండాలి. కానీ అక్కడ ఉన్న పోలీసులు కూడా చూడండి, అలా చూస్తూనే ఉన్నారు తప్ప అక్కడ ఆపడానికి ప్రయత్నం చేయాలి కదా. ఎందుకంటే ఇక్కడ మోహన్ బాబు గారి కుటుంబం అనేది కేవలం సినిమాలకి మాత్రమే సంబంధించింది అయితే పరిస్థితిలో ఉండేది కాదేమో. ఎందుకంటే అటు రాజకీయాలకి, ఇటు సినిమాలకి, వ్యాపారాలకి అన్నింట్లోనూ ఆయన ఇంక్లూడ్ అయి ఉన్నారు. అన్నింటిలో ఇంక్లూడ్ అయింది. 78 సంవత్సరాలు వయసు ఆయనకి. అది ఈ రోజు ఆయన ఇప్పటికీ కూడా ఒక విద్యావేత్తగా, ఒక రాజకీయ నాయకుడిగా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా, మళ్ళా ఒక ఆర్టికల్స్ కూడా ఒక చీఫ్ మినిస్టర్ గా రిలేషన్స్, ఇటు చీఫ్ మినిస్టర్ రిలేషన్స్, ఇద్దరు చీఫ్ మినిస్టర్, ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఈ చీఫ్ మినిస్టర్ ఇద్దరికి బంధువులే. అవును, నేను చిన్న కుటుంబం కాదు కదా.
అంతే నేనేమంటానంటే ఇది ఆ దాడి జరగడం అనేది దురదృష్టకరం అండి, చెయ్యకూడదు, ఖండించాల్సిన విషయం అది. దాంట్లో మనం వెనకడుగు వేసేది ఏముండదు. కానీ ఏంటంటే తప్పు అది మరి, ఎందుకంటే అక్కడ అవతల కాసే వ్యక్తి అడిగిన వ్యక్తి కూడా కాదు, అంటే ఎదుటి వారిని ఇరిటేట్ చేసిన వ్యక్తి కూడా కాదు, జర్నలిస్ట్ కూడా అది ఇరిటేట్ చేసే వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే నాకు పరిచయాలు ఉన్నాయి కదా, అందరితో అక్కడ ఉన్నారు, అందరితో కూడా పరిచయాలు ఉన్నాయి. ఇంకా మాట్లాడితే అక్కడ విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా కొన్ని చూస్తున్నాం నట్కుమార్ గారు, అక్కడ మీడియా మిత్రుల కంటే బౌన్సర్లు ఎక్కువగా ఉన్నారు ముందు. ఇప్పుడు నేనేమంటున్నానంటే అండి, బౌన్సర్లు అండి ఎక్కడి నుంచి వస్తున్నారండి? వీళ్ళ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, తీసుకెళ్లి లోన్ వేసి పదిక ఏంటండి అంతమంది బౌన్సర్లా, 100 మంది బౌన్సర్ తీసుకెళ్లి లోన్ తోసేసేయాలి. ఏంటండి ప్రతి దగ్గర ఈ బౌన్సర్లు దాడులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళు దిగేది ఏం లేదు, వాళ్ళు ఇటు కుటుంబంలో ఒక 5 నిమిషాలు ఆగితే మాట్లాడుకుంటారు, ఏదైనా అవుతాయి. ఈ బౌన్సర్ల దాడులు ఏంటండి? ఇది మరీ అన్యాయం అండి. ఇది అన్ని దగ్గర బౌన్సర్లు, బార్లో బౌన్సర్లు దాడులే, ఎక్కడ చూసినా బౌన్సర్లు దాడులే. వీళ్ళకి ఎవరు ఇచ్చారండి చట్టం? వీళ్ళ చేతిలో తీసుకోమని చెప్పారేంటి? అదే ఇది మరీ అన్యాయంగా ఉంది. ఇది ఇదేంటి ఉదయం నుంచి చూస్తాను 100 మంది 200 మంది బౌన్సర్లు ఉన్నారు. ఏంటది? వాళ్ళు ముందు పోలీసు వాళ్ళు దాన్ని నిర్వేదం చేయాలి, ఇప్పుడేట్లీ దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు కుటుంబంలో ఉంటాయండి, చిన్న చిన్న కుటుంబంలో కాదంటే పోలీస్ సెక్యూరిటీ పెట్టండి, గన్మెన్లు పెట్టండి, లేకపోతే పోలీస్ ప్రహరా పెట్టండి. ఎందుకంటే వాడు దాడి జరుగుతున్నప్పుడు ఆయన సెలబ్రిటీ, అది చెప్పే కదా 2 చీఫ్ మినిస్టర్స్ కి ఆల్రెడీ మేము ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన ఆల్రెడీ అన్నింటికి ఉన్నాడు కాబట్టి కంపల్సరీ మనం ఒక బాధ్యతగా మనం కంపల్సరీ ప్యాకెట్ పెట్టొచ్చు, వికెటింగ్ పెట్టొచ్చు, ఇంకోటి పెట్టొచ్చు, ఇది పెట్టొచ్చు. కానీ బౌన్సర్లు పంపించారు ఫస్ట్. ఈ బౌన్సర్ల వల్ల వస్తుంది. బౌన్సర్లు దాడి చేయడం ఏంటండి? ఇప్పుడు మనోజ్ పైన దాడి చేసినా, మోహన్ బాబు గారి పైన దాడి చేసినా, ఎవరి మీద దాడి, మీడియాపై దాడి చేసినా తప్పే. అప్పుడు చట్టానికి ఎవరు అతిథులు కారండి. ఫస్ట్ వాళ్ళు ముందు తీసుకొని లోన్ వేసేసేయాలి. ఈ బౌన్సర్ని మనం 100% మన సొంత సెక్యూరిటీ అంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు పెట్టుకోవాలండి. ఏమంటే వీళ్ళందరూ ఉంటేనా మన బతకగలం, బయటికి వెళ్ళగలమా? అదే అంటే మన జీవితం అంతే. అంటే అంటే తప్పులేదండి. ఇప్పుడు వారికి వ్యక్తిగతంగా కొంత భద్రత పెట్టుకోవడం అనేది ఎవరు ఆక్షేపణీయం కాదు. బయటికి వెళ్తే వ్యక్తిగతంగా కొంతమంది, ఎందుకంటే మన సెలబ్రిటీస్ కాబట్టి కొంత పెట్టుకోవచ్చు అండి. ఇంటికాడ ఇప్పుడు అంతమంది 100 మంది బౌన్సర్లు అనేది కరెక్ట్ కాదేమోనండి. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అండి, మనం ఎదుటి వాళ్ళు మనకి ప్రజలు ఇచ్చారండి, మనకి ప్రజలు మన దగ్గరికి వస్తుంటే వాళ్ళని దూరం పెట్టడానికి బౌన్సర్లు అవసరమా అండి? వాళ్ళ ప్రజలు దూరం పెట్టడానికి గన్మ్యాన్లు అవసరమా అండి? ప్రజల దగ్గరికి ఓటు అడగడానికి వెళ్తాము, ప్రజల దగ్గరికి అది కాదు, ప్రజల దగ్గరికి అక్క మా సినిమా చూడండి అంటాం, అమ్మ మా సినిమా చూడండి అంటాం, మొత్తం టోటల్ గా ఫ్యాన్సే మా ప్రపంచం అంటాం, ఫ్యాన్సే మొత్తం టోటల్ గా మా ఫ్యామిలీ మెంబర్స్ అంటాము. కానీ వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు దూరం చేస్తాం. ఇది ఎక్కడ న్యాయం అండి? మన పుష్ప 2లో కూడా ఈ సెక్యూరిటీ వల్లే ప్రాబ్లం జరిగింది. ఆ అమ్మాయి అనవసరంగా అన్యాయంగా చనిపోయింది. ఈ సెక్యూరిటీ ఇప్పుడు ఇవన్నీ ఏమంటారంటే, ఒక్కసారి నేనేమంటానంటే ఒక్కసారి గవర్నమెంట్ కూడా, పోలీసులు కూడా ఆలోచించాలండి, సీరియస్ గా తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ మీద. డెఫినెట్ గా కుమార్ గారు సీరియస్లీ. ఎందుకంటే బౌన్సర్లు ఎవరు ఇష్టం వచ్చిన బౌన్సర్లు పెట్టుకోవడం అంటే, బౌన్సర్లు సెక్యూరిటీగా పెట్టుకోండి. మీరు ఆల్రెడీ ఎక్కడికైనా ఫంక్షన్స్ వస్తే పెట్టుకోండి. ఏంటండి అది? నిన్న జరిగిన సిచ్యువేషన్ చూసుకుందాం. నిన్న సంజయ్ థియేటర్ లో జరిగిన సిచ్యువేషన్, ఇవాళ ఇక్కడ సిచ్యువేషన్ చూద్దాం. ఇప్పుడు బౌన్సర్లదే మొత్తం పెత్తనం అయిపోయింది. ఇప్పుడు తండ్రి కొడుకు ఒక మాట అనుకోవచ్చు, ఒక మాట 10 నిమిషాల తర్వాత ఆగిపోవచ్చు. ఇక్కడ మరి వీళ్ళ దగ్గర మధ్యవర్తులు వీళ్ళ దగ్గర రెచ్చిపోతున్నారే. రైట్. ఎనీవే, థ్యాంక్ యూ నట్కుమార్ గారు. రేపు మరొకసారి మిమ్మల్ని కలిసేటువంటి ప్రయత్నం చేస్తాం డెఫినెట్గా. ఇందులోగా మీరు వారి కుటుంబానికి సన్నిహితులు కాబట్టి అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది అనేది పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కొంచెం చేసి వారి సయోధ్యకి ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటున్నాం. బయటికి రాకుండా చక్కగా అయిపోవాలని. ఎస్ థ్యాంక్ యూ కుమార్ గారు. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఈ మొత్తం సంఘటనలో తన కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాల మీద సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. తన నివాసం వద్ద జరిగిన ఘటన అనంతరం ఆయన ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. మనోజ్ని ఉద్దేశించి ఈ ఆడియో సందేశాన్ని మోహన్ బాబు రిలీజ్ చేశారు. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్, మిమ్మల్ని ఎలా పెంచాను? అందరికంటే నిన్నే గారావంగా పెంచాం. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నించాను. నువ్వు ఏది అడిగినా నీకు ఇచ్చాను. నువ్వు ఈరోజు నా గుండెల మీద తన్నావు.
నా మనసు ఆవేదనతో కుంగిపోతోంది. నా బిడ్డ నన్ను తాకలేదు. కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డాం. ప్రతి కుటుంబంలోనూ ఘర్షణలు అనేవి ఉంటాయి. జల్పల్లి ఇల్లు నా కష్టార్జితం, నీకు సంబంధం లేదు. మంచు మనోజ్ మద్యానికి బానిసగా మారాడు. మద్యం మత్తులో ఎలాగో ప్రవర్తిస్తున్నాడు. ఇంట్లో పనిచేస్తున్న వారిపై దాడికి దిగడం మనోజ్కి సరికాదు. ఇక చాలు, నా పరువు ప్రఖ్యాతులు మంట గలిపావు. నన్ను ఎవరు మోసగాడనలేదు. నీకు జన్మనివ్వడమే నేను చేసిన పాపం. ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా వద్దా అనేది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా లేదా దాన ధర్మాలు చేస్తానా అనేది నా ఇష్టం. నా ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. మనోజ్ని వల్ల మీ అమ్మ ఆసుపత్రిలో చేరింది. భార్య మాటలు విని తాగుడికి అలవాటు పడ్డావు. తప్పు చేయనని చెప్పి మళ్ళీ ఇంట్లోకి వచ్చావు. ఇక చాలు, ఇంతటితో గొడవకి ముగింపు పలుకుదామని ఆడియో సందేశంలో మోహన్ బాబు తెలిపారు. సో మొత్తానికి ఆస్తులకు సంబంధించినటువంటి అంశాన్ని ఇందులోకి వెలికి తీసుకొచ్చారు. అలాగే మనోజ్ వ్యక్తిగత జీవితంలో తన అలవాట్లకి సంబంధించి జరుగుతున్నటువంటి దాంట్లో ఉన్నటువంటి విషయాలు కూడా ఆయన ఈరోజు బయటికి తీసుకురావడం జరిగింది ఆడియో సందేశం ద్వారా. అలాగే చాలా క్లారిటీగా చెప్పారు. పని మనిషి చెప్పినటువంటి విషయాలు కానీ ఇంకోటి కానీ, నన్ను కొట్టాడు మనోజ్, నన్ను కొట్టాడు అంటే మంచు మోహన్ బాబుని కొట్టాడు అన్నటువంటి విషయం అబద్ధం. నా కొడుకు నన్ను కొట్టలేదు అంటూ ఆయనే క్లారిఫికేషన్ ఇచ్చారు. సో వాళ్ళు కొట్టుకోవడం, మీడియా మీద దాడి చేయడం, అవసరమైతే షూట్ హిమ్ అంటూ డైలాగులు పేల్చడం. అధికారులు గన్నులు సీజ్ చేశారు కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే అక్కడ ఏ ఒక్క విలేకరికైనా ఏదన్నా జరిగుంటే ఏం జరుగుండేది పరిస్థితి. సో వాళ్ళ ఇంట్లో గొడవలు ఉంటే క్లియర్ చేసుకోవాలి. అంతేగాని రోడ్డు మీదకి వచ్చి వాళ్ళంతటా వాళ్ళు ఈ రకమైనటువంటి మొత్తం పరిస్థితి క్రియేట్ చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా సమాజం యాక్సెప్ట్ చేయదు. సో త్వరలోనే దీనికి ఒక ఎండ్ పడేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తోంది.